Hello, good evening, Andy. Good evening, one and all. Am I audible? Am I audible, Andy? వినిపిస్తుందా మీకు? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా లేదా క్లారిటీ ఇస్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తానండి. ఇందాక కూడా అదే ప్రాబ్లం వచ్చింది కదా. క్లాస్ కనెక్ట్ కాలేదన్నారంట కదా. ఓకే, వినిపిస్తుంది అయితే. ఓకే, క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం సిలబస్ డిస్కస్ చేద్దామండి. మనం ఇవాళ ఏం టాపిక్ చెప్పుకోబోతున్నామో అవంతా ఒకసారి డిస్కస్ చేద్దాము. మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ విజిబుల్‌గా ఉందా? ఓకే, థాంక్ యూ. ఫస్ట్ అయితే మనం సిలబస్ డిస్కస్ చేసుకుందామండి. సిలబస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. దాని తర్వాత నేను యాక్సెస్ ఇస్తాను. ఫస్ట్ మనం సిలబస్ డిస్కస్ చేసుకుందాము. ఫారెస్ట్రీలో సెకండ్ పార్ట్ ఏంటంటే, ఫారెస్ట్ అండ్ ఎకోసిస్టమ్, ఎకాలజీ ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి అని. సో, మనకి ఫస్ట్ ఈ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అంటే సిలబస్ వీళ్ళు ఎలా ఇచ్చేసారంటే, డైరెక్ట్‌గా 1 లైన్‌లో ఇచ్చేసేయడం జరిగింది. మొత్తం టోటల్ ఎన్విరాన్మెంట్ అనేది ఇది హాఫ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ఇచ్చేసారంటే ఒక సింగిల్ లైన్‌లో ఇచ్చేసేయడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఎలా ఇచ్చారంటే డెఫినిషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నారు. డెఫినిషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ బయోడైవర్సిటీ తెలియడానికంటే ముందు కొన్ని టర్మ్స్ ఉన్నాయి. వాటిల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే బయోడైవర్సిటీ అంటే ఏంటో తెలుస్తుంది. లైక్ ఎలాంటి టర్మ్స్ ఉంటాయి అంటే, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్స్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలియకుండా మన ఎన్విరాన్మెంట్ గురించి చదవలేం కదా. మన చుట్టూ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం ఎన్విరాన్మెంట్ అనే అంటాం. సో వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్? హ్యాబిటాట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ కి హ్యాబిటాట్ కి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకాలజీ అంటే ఏంటి? ఇలా బేసిక్ టర్మ్స్ అనేటివి, డెఫినిషన్స్ అనేటివి చూసుకుందామండి. సో ఆఫ్టర్ దట్ డెఫినిషన్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాము అంటే, అప్పుడు బయోడైవర్సిటీకి ఎంటర్ అవుదాం. ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటే ఏంటి? ఫస్ట్ నీకు అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటో తెలియాలి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలియాలి, ఎకాలజీ అంటే ఏంటో తెలియాలి. ఇవేవి తెలియకుండా డైరెక్ట్ గా జెనెటిక్ స్పీసీస్ డైవర్సిటీ అంటే మనం అది తెలుసుకోలేరు అనమాట. సో ఈ పార్ట్ ని మనం ఏం చేసామంటే, ఈ సిలబస్ మొత్తాన్ని సింప్లిఫైడ్ గా నేను ఏమేం ఫార్మాట్ లో ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది నేను ఇక్కడ డీటెయిల్డ్ గా రాయడం జరిగింది. ఓకే, అవి ఏంటంటే ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది చూడబోతున్నాం అనమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, హ్యాబిటాట్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఒక ఎకోసిస్టమ్ లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎకాలజీ అంటే ఏంటి. చెప్పండి సార్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మేడం మీరు నోట్స్ ఇస్తారా క్లాస్ లైవ్ క్లాస్ చెప్పేటప్పుడు? నేను ఏం చేస్తానంటే, మీకు ఇవాళ క్లాస్ పీపీటీ డిస్కస్ చేసుకుంటాం కదా, నేను ఎక్కువగా పీపీటీ మీద రిలే అవ్వాలి అనుకోవడం లేదు. మీరు డిక్టేట్ చేస్తే నోట్స్ రాసుకుంటారా, లేకపోతే పీడిఎఫ్ ఇవ్వనా? అంటే క్లాస్ మీరు చెప్పేది కూడా ఓకే, బట్ రాసుకుంటాము. క్లాస్ అయిపోయాక పీడిఎఫ్ కూడా చేస్తే ఇంకా మంచిది మేడం. ఓకే, నేను ఏం చేస్తానంటే, నేను అథెంటికేటెడ్ సోర్సెస్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మోస్ట్ ప్రాబబుల్లీ శంకర్ ఐఏఎస్ గారి మెటీరియల్ కానీ, పిఎంఎఫ్ ఐఏఎస్ మెటీరియల్ కానీ, విజన్ ఐఏఎస్ మెటీరియల్ కానీ, సో అవి స్టాండర్డ్ సోర్సెస్ అనమాట. ఎవరు చదివినా కూడా దాని నుంచే చదవాలి, దాని నుంచే డెరైవ్ చేయాలి
అలా ఉంటుంది. సో స్టాండర్డ్ సోర్సెస్ ఫాలో అవ్వడం వల్ల మీకేమవుతుందంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఓకే. వొకాబులరీ బాగా వస్తుంది. సో ఓకే. క్వెషన్ ఫ్రేమ్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ సో డెప్త్ నేను ఏం కూడా చెప్తానంటే నేను మీకు మెటీరియల్ కావాలన్నా ఐ విల్ ప్రొవైడ్. ఇవాళ క్లాస్ జరిగితే ఇవాళ క్లాస్ జరిగిన మీ మెటీరియల్ అనేది మీకు ఇక్కడ యాప్‌లో అప్డేట్ అవుతుంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చనమాట. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. సరే ఒక విషయం ఏంటంటే బేసిక్స్ ఇవాళ మనం ఏం చూద్దాం అనుకుంటున్నామంటే అసలు కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఎంతసేపు పడుతుంది? మనం ఈ ఎన్విరాన్మెంట్ అనే పార్ట్‌ని వితిన్ హౌ మెనీ డేస్ మనం కంప్లీట్ చేసుకోగలిగితే మీకు ఫారెస్ట్‌కి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఎన్విరాన్మెంట్ మీద కొంచెమైనా ఐడియా ఉందా? లేకపోతే ఫస్ట్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? ఇంతవరకు ఎన్విరాన్మెంట్ మీద నాలెడ్జ్ లేదా? ఉన్నారా అండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా ఎన్విరాన్మెంట్ మీద? నేను ఆడిబుల్‌గా ఉన్నానా అండి మీకు? చెప్పండి సార్. మేడం మీతో మీరు అడిగిన ఆన్సర్‌కి రెస్పాన్స్ ఇవ్వడానికి ఇది ఇక్కడ ఇది ఆడియో లేదు కదండీ మేడం ఎనేబుల్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. మీరు చాట్ చేయొచ్చండి. యాక్చువల్‌గా ఏందంటే మీకు క్లాస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందనుకోండి, నాకేంటంటే క్లాస్ చెప్పేటప్పుడు మీ మెసేజెస్ అన్నిటివి నాకు కనిపియవు. డిస్‌ప్లే అవ్వదు. నేను ఎంటైర్‌గా వేరే ఒక విండోలో ఎళ్లి క్లాస్ చెప్తాననమాట. సో, మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, మీకేదైనా డౌట్ ఉంటే నేను ఈ విండోలోకొచ్చి ఓపెన్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. అంటే మీరు అడిగిన దానికి ప్రతిసారి చాట్ చూడాలంటే మీకు కూడా ఇబ్బంది మేడం. నేనేం చెప్తానంటే నాకు ఒక 5 మినిట్స్ మీరు ఇంటరాక్షన్ ఉంచుకోండి. దాని తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. తర్వాత ఏం చేద్దామంటే మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ జరిగిన తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ జరిగిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ హాఫ్ అన్ అవర్ కాన్సెప్ట్ మీద అని డిస్కస్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను యాక్సెస్ ఇస్తాను. నేను మీరు ఇద్దరు కాన్వర్సేషన్ చేసుకుందాం ఒక 10 మినిట్స్. దాని తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఓకే మేడం. లేదు అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒకేసారి ఒక 2 అవర్స్ సెషన్ అయిపోయిన తర్వాత అయినా మీరు డిస్కస్ చేసుకుందాం డౌట్స్ అంటే అది కూడా ఓకే అండి. బట్ నేనేమంటానంటే ఇనీషియల్ స్టేజెస్ కదా! హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బెస్ట్. మీకు ఆ కాన్సెప్ట్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లియర్ అయిపోతాయి. అక్కడే సార్ట్ ఔట్ అయిపోతాయి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకోవచ్చు. అంటే ఓకే. స్ట్రెయిటే ఉంటుంది. బట్ మీ డిస్కషన్‌కి ఒక 5 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకొకటి ఓకే. ఏంటంటే మీరందరూ ఇప్పుడు బిగినర్సా? లేదంటే మీకు ఎన్విరాన్మెంట్ మీద ఆల్రెడీ ఐడియా ఉందా? బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి మేడం. ఉంది కాబట్టి బట్ మర్చిపోయాము. ఓకే. ఓకే. నేను బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఒక లేమన్‌కి ఎలా చెప్తానో ఫస్ట్ నుంచి అసలు వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం. మీకేదైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్. ఓకే. నేనిప్పుడు క్లాస్ చెప్తానండి. విండో మారుస్తున్నాను. మీరు చెప్పేది నాకు తెలియకపోవచ్చు. సో, హాఫ్ అన్ అవర్ తర్వాత విల్ డిస్కస్. ఓకే. ఓకే మేడం. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఇవాళ మనం ఏమేమి చూద్దాము అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలియకుండా ఎన్విరాన్మెంట్ స్టడీస్ చేయడం కష్టం గదా! సో, ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మీ చుట్టూ ఏమైతే ఉంటాయో అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అయ్యుండొచ్చు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అయ్యుండొచ్చు. వీటిలికి ఇంకో పేరేంటంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే బయో అంటే ఏంటి? లైఫ్. వాటిలో ఏవైతే లైఫ్ ఉంటాయో వాటిలన్నిటిని బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఏటిల్లో అయితే లైఫ్ ఉండదో లైఫ్ లేని వాటిల్ని ఏమంటారు అంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మీ చుట్టూ ఏదైతే మీకు ఉంటుందో లైక్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కానీ అబయోటిక్ ఫ్యాక్టర్స్ కానీ వాటిని అన్నిటినీ కలిపి ఎన్విరాన్మెంట్ అంటారు. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే బయోటిక్ ఇస్ నథింగ్ బట్ లైఫ్. లైఫ్ దేంట్లో అయితే ఉంటుందో వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. లైఫ్లెస్గా ఉండే వాటిని అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. సో దాని తర్వాత వాటిల్లో అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, మనతో ఎలా ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి, వీటిలన్నిటిని కలిపి మనం ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో మన చుట్టూ ఉన్న ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ అబయోటిక్ ఫ్యాక్టర్స్.
మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇవన్నీ బయోటిక్ ఫ్యాక్టర్స్. మనం వాటిని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, వాటితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, వాటిని మొత్తాన్ని కలిపి ఏమంటాము అంటే ఎన్విరాన్మెంట్ అంటాము. ఈ ఇంటరాక్షన్స్ వల్ల హ్యాబిటాట్ అనేది, ఎకోసిస్టమ్ అనేది, ఎకలాజికల్ కమ్యూనిటీ అనేది ఇవన్నీ జనరేట్ అవుతాయి అన్నమాట. సో అసలు వాట్ ఈస్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద ఏమేమి వస్తాయి అంటే లివింగ్ ఆర్గానిజం సచ్ యాజ్, ఇప్పుడు బోన్స్ తీసుకున్నాం అనుకో, బోన్స్ అనేటివి ఏంటి, బయోటిక్ ఫ్యాక్టర్సా అబయోటిక్ ఫ్యాక్టర్సా? లైఫ్ ఉంది కదా, లైఫ్ ఉంది అంటే వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. బోన్స్ లో లైఫ్ ఉంటుందా? ఉంటుంది. కాబట్టి వాటిని దేని కింద కేటగరైజ్ చేయొచ్చు? బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్స్ అంటే ఏంటి? ఫాజిల్స్ కోల్, ఏవైనా చనిపోయిన మ్యాటర్స్ ఉంటాయి కదా, ఏదైనా బాడీ డీకే అయిపోయినా వాటిని అన్నిటిని ఫాజిల్స్ అంటారు. తర్వాత డికేయింగ్ మ్యాటర్, ఏదైనా ఒక మ్యాటర్ డీకే అయిపోయినా వాటిని అన్నిటిని, వాటిల్లో ఏముంది? లైఫ్ ఉంది. కాబట్టి వాటిని మనం దేని కింద కేటగరైజ్ చేయొచ్చు? బయోటిక్ కింద కేటగరైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబయోటిక్ కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉండొచ్చు అని అంటే, క్లైమేట్, మన చుట్టూ ఉండే క్లైమేట్ ఉంటుంది కదా, క్లైమేట్ లో లైఫ్ ఉంటుందా అండి? ఉండదు కదా. క్లైమేట్, వెదర్, హ్యూమస్, లైటింగ్, ఇలాంటివన్నీ అబయోటిక్ కాంపోనెంట్స్ కింద వస్తాయన్నమాట. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని అడుగుతాడు. డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది దేని డెఫినేషన్ అని అడుగుతారు అనమాట. సో మనకి డెఫినేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ అంటే మీ చుట్టూ మీకున్న సరౌండింగ్స్ అన్నిటినీ కలిపి ఎన్విరాన్మెంట్ అంటారు. వాటిల్లో ఒక డెఫినేషన్ వైజ్ చెప్పుకోవాలి అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్, బోత్ అబయోటిక్ ఫ్యాక్టర్స్, వాటి మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్, వీటి వల్ల ఒక ఎన్విరాన్మెంట్ కానీ హ్యాబిటాట్ కానీ ఎకోసిస్టమ్ కానీ షేప్ అవుతుంది. వాటిల్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఐ థింక్ ఐ క్లియర్ అండి. ఒక చిన్న విషయం ఏంటంటే బయోటిక్ అనేది నాట్ సేమ్ యాజ్ ఆర్గానిక్. ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆర్గానిక్ అంటే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ ఉంటుంది. ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉండే వాటిల్ని ఆర్గానిక్ అంటారు. ఇలా బాండ్ లేని వాటిల్ని ఏమంటారు అంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. సో మీకు డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆల్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటే స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అండి. ఎందుకంటే అన్నిట్లో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉండకపోవచ్చు. ఉండకపోతే వాటిని ఏమంటారు? ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, ఫస్ట్ మనం ఇవాళ ఏం చూసాము? ఎన్విరాన్మెంట్ అంటే డెఫినేషన్ చూసాము. సెకండ్, హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఆర్గానిజం ఎక్కడైతే నివసిస్తుందో దాన్ని హ్యాబిటాట్ అంటారు. లైక్ ఇప్పుడు ఫిష్ ఎక్కడ ఉంటుంది? వాటర్ లో ఉంటుంది. దాన్ని ఏమంటాము? ఆక్వాటిక్ హ్యాబిటాట్ అంటాం. అది ఎక్కడైతే నివసిస్తుందో అది ఉండే ప్రదేశాన్ని హ్యాబిటాట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా చెప్పండి. ఒక లైన్, టైగర్ ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటాయి. సో వాటి హ్యాబిటాట్ ఏంది? గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్ అంటాం. హ్యాబిటాట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. మనకి ఎలా అయితే అడ్రస్ ఉంటుందో వాటికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ నథింగ్ బట్ హ్యాబిటాట్. అవి నివసించే ప్రదేశము. ఫిషెస్ ఎక్కడ ఉంటాయి? వాటర్ లో ఉంటాయి. సో వాటి హ్యాబిటాట్ ఏంటి? వాటర్ అనేది వాటి హ్యాబిటాట్.
ఇలాంటి హ్యాబిటాట్స్‌ని కొన్ని హ్యాబిటాట్స్ కలిపితే వాటిని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంట్ అనేది గ్రూప్ ఆఫ్ హ్యాబిటాట్స్. అంతే కదా! మీరొక దగ్గరున్నారు, యానిమల్స్ ఒక దగ్గరుంటున్నాయి, డెట్రివోరస్ ఒక సైడ్ ఉంటున్నాయి, ఫంగై, ఆల్గే ఇలాంటివన్నీ ఒక దగ్గరుంటున్నాయి. ఒక్కొక్క హ్యాబిటాట్స్ అంటే ఈ హ్యాబిటాట్స్‌ని అన్నీ కలిపితే ఎన్విరాన్మెంట్ అనేది వస్తుందనమాట. మీరు సింగిల్ లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్? వాట్ ఈస్ హ్యాబిటాట్? ఓకే. సో, కొంచెం డిఫరెన్సెస్ చూద్దామా హ్యాబిటాట్‌కి, ఎన్విరాన్మెంట్‌కి మధ్యలో? ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్యాబిటాట్ అంటే ఆల్వేస్ లైఫ్ ఉంటుంది. ఎలా అంటారా? హ్యాబిటాట్ అంటే ఎక్కడ నివసిస్తున్నాయి అనేది కదా హ్యాబిటాట్. సో, దాంట్లో ఖచ్చితంగా లైఫ్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఆల్ హ్యాబిటాట్స్ ఆర్ ఎన్విరాన్మెంట్స్. బట్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ హ్యాబిటాట్స్. ఏం రిమెంబర్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆల్ హ్యాబిటాట్స్ అనేటివి all habitats or environment. But all environments are not habitats. అంటే కాన్వర్స్ ఈస్ నాట్ ట్రూ అని. ఎందుకు? హ్యాబిటాట్స్‌లో ఖచ్చితంగా లైఫ్ అనేది అసోసియేట్ అయ్యి ఉండాలి. కానీ ఎన్విరాన్మెంట్‌లో లైఫ్ అనేది లేకపోయినా కూడా దాన్ని ఎన్విరాన్మెంట్ అనే చెప్తాం. ఓన్లీ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అది ఎన్విరాన్మెంటే అవుతుంది. బట్ హ్యాబిటాట్‌లో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉండాలి. అవి నివసించే ప్రదేశాన్ని హ్యాబిటాట్ అంటారు కాబట్టి ఆల్ హ్యాబిటాట్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. బట్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ హ్యాబిటాట్. కాన్వర్స్ ఈస్ నాట్ ట్రూ. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటివి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కన్‌ఫ్యూజ్ అయ్యే ప్లేసెస్ ఇవే అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ అనేది నేచర్‌లో ఒక ఫంక్షనల్ యూనిట్ అన్నమాట. నేచర్‌లో వన్ ఆఫ్ ది యూనిట్‌ని ఎకోసిస్టమ్‌గా చెప్పొచ్చు. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ వాటిలతో అవి ఇంటరాక్ట్ చేసుకుంటూ, ఫిజికల్ ఎన్విరాన్మెంట్‌తో ఇంటరాక్షన్స్ చేసుకుంటూ, ఆ ఇంటరాక్షన్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాము అంటే ఎకోసిస్టమ్ అంటాం. ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్‌కి, ఎకోసిస్టమ్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. నేను ఏం చెప్తున్నానంటే ఎకోసిస్టమ్ అంటే ఓన్లీ ఇంటరాక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇంటరాక్షన్స్ అంటే ఎలాంటి ఇంటరాక్షన్స్ అని మీరు అడగొచ్చు. లైక్ న్యూట్రియంట్స్ అన్నా ఫ్లో అవ్వచ్చు. లేదు ఎనర్జీ అన్నా ఫ్లో అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఏం చేస్తది? ఒక కార్నివోరస్ యానిమల్ ఏం చేస్తుంది? ఒక లయన్ ఎళ్లి ఒక గోట్‌ని చంపి తినిందనుకో, ఎంత పర్సెంట్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఓన్లీ 10% అనేది ఎనర్జీ అనేది గోట్ నుంచి లయన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఏం ఇంటరాక్షన్ జరిగింది? ఎనర్జీ ఫ్లో అనేది ఇంటరాక్షన్ జరిగింది. దాన్ని తినడం వల్ల లయన్‌కి ఏమొస్తాయి? న్యూట్రియంట్స్ అనేటివి వస్తాయి. అంటే న్యూట్రియంట్ సైకిల్స్ అనేటివి ఇంటరాక్షన్స్ జరిగినాయి. ఇలాంటి టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ మనం ఏమంటాము అంటే ఎకోసిస్టమ్ అంటాము. ఓకేనా? ఫస్ట్ మీకు ఇంకొక చిన్న డెఫినిషన్ ఏంటంటే కమ్యూనిటీ అంటే ఏంటి? కమ్యూనిటీ అంటే ఏంటి? పాపులేషన్ అంటే ఏంటి? కమ్యూనిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉండొచ్చు. మామూలుగా అందరు చెప్పాలంటే గేటెడ్ కమ్యూనిటీస్ అలా అంటుంటారు కదా! దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇట్. ఒక జాతి మనుషులే ఉండరు. ఒక వాటిని ఏమంటారండి? నీగ్రోలాయిడ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ మనుషులే ఉండరు. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉండరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. డిఫరెంట్ పీపుల్‌ని టుగెదర్ చేస్తే దాన్ని కమ్యూనిటీ అంటాం. సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటే పాపులేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎకోసిస్టమ్స్‌ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయండి. లైక్
టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటే మీకు పేరే తెలిసిపోయింది కదా. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? ల్యాండ్ మీద ఉండే ఎకోసిస్టమ్ అన్నమాట. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? వాటర్ లో ఉండే ఎకోసిస్టమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టెరెస్ట్రియల్ కింద ఏమేమి వస్తాయండి? ఫారెస్ట్ అనేది టెరెస్ట్రియల్ ల్యాండ్ మీదే ఉంటుంది కదా. గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? ల్యాండ్ మీదే ఉంటాయి. డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాటిక్ ఏమేమి చెప్పొచ్చు? పాండ్స్ చెప్పచ్చా, లేక్ చెప్పచ్చా, వెట్లాండ్ చెప్పచ్చా, రివర్ చెప్పచ్చా, ఎస్చురీస్ చెప్పచ్చా? వాటర్తో అసోసియేట్ అయినవన్నీ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కింద వస్తాయి. ల్యాండ్కి అసోసియేట్ అయినవన్నీ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ కింద వస్తుంది. సరే, మనం ఇప్పుడు ఒక 5 minutes ఏంటంటే మీకు అసలు అర్థమవుతుందా లేదా అని నాకు తెలియాలి కదా. ఒక 5 minutes ఇంట్రాక్షన్ పెట్టుకుందాము. ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి? ఎకాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ దిస్. వీటి మొత్తాన్ని చదివేదాన్ని మనం ఏమంటాము అంటే ఎకాలజీ అంటాము. అంతకుమించి అక్కడ ఏం లేదు. సో ఒక 5 minutes మనం విల్ టాక్ అండి. ఒక 5 minutes అందరికి క్లాస్ అర్థమవుతుందా అండి? ఎనీవన్ రెస్పాండ్ అవ్వండి. మీకు క్లాస్ అర్థమవుతుంది అంటే నేను కొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థం కావట్లేదు అంటే లేదు, ఇంకేదైనా ఇంకా వేరే విధంగా ఎలా అయినా చెప్పాలి అంటే చెప్పండి. ఓకే, చెప్పండి. మేడం ఎకాలజీ డెఫినేషన్. ఎకాలజీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఇంటరాక్షన్స్ అన్నిటిని స్టడీ చేస్తే ఏదైనా అండి. లాజీ అంటే స్టడీ. ఇప్పుడు ఇంటరాక్షన్స్ అన్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటారంటే ఎకాలజీ అంటారు. లాజీ అని ఏదైనా మెన్షన్ చేశారు అంటే ఫిజియాలజీ. ఆలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఇంటరాక్షన్స్ అన్నిటిని స్టడీ చేస్తే దాన్ని మనం ఎకాలజీ అంటాము. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి చెప్పండి, మీకు అర్థమైందా? అయింది మేడం. మీకు అర్థమైన దాంట్లో చెప్పారంటే నేను డెఫినిషన్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ డెఫినిషన్ మీకు అలానే అడుగుతారు అనమాట. గ్రూప్ ఆఫ్ లివింగ్, మన చుట్టూ ఉండే లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఓకే, ఎన్విరాన్మెంట్ అంటాము. అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి? లైఫ్, మనం లైఫ్ వచ్చేవి దాన్ని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాము. ఓకే, బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ లెస్, అవి మనకి యూస్ కానివి. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ ఇలాంటివన్నీ ఏంటి? బయోటిక్ ఫ్యాక్టర్సా, అబయోటిక్ ఫ్యాక్టర్సా? అబయోటిక్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హ్యాబిటాట్ అంటే ఏంటి? హ్యాబిటేట్ అని ఒక ఆర్గానిజం ఏ లొకేషన్ లో ఉంది అని అడ్రస్ చేసేదాన్ని హ్యాబిటేట్ అంటాం మేడం. సింపుల్ గా చెప్పాలంటే అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇస్ నథింగ్ బట్ హ్యాబిటాట్. ఓకే, డెఫినేషన్స్ మీరు కొద్దిగా ఇంగ్లీష్ లో అది రాయండి మేడం. నేను ఇప్పుడు చూపిస్తాను. డెఫినేషన్స్ అన్ని ఓపెన్ చేస్తాను. నేను జస్ట్ మీకు చెప్దామని చెప్పి, ఫస్ట్ క్లాస్ కదా అసలు అర్థమవుతుందో లేదో చూద్దాము అని చెప్పే ఉద్దేశంతో మాత్రమే తెలుగులో చెప్పడం జరిగింది. నేను డెఫినేషన్స్ అన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ఎగ్జాక్ట్ గా అదే డెఫినేషన్స్ అడుగుతారు. సో మీరు అది గుర్తుపెట్టుకోవడం బెస్ట్ థింగ్ అనమాట. మీకు విజిబుల్ గా ఉందా? ఉంది మేడం, విజిబుల్ గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఈస్ అ న్యాచురల్ కాంపోనెంట్ ఇన్ విచ్ biotic and abiotic factors interact among themselves and with each other. వాటితో అవి ఇంటరాక్ట్ అవుతాయి, వాటి మధ్య అవి ఇంటరాక్ట్ అవుతాయి, బయట వాటితో ఇంటరాక్ట్ అవుతాయి, వాటితో అవి ఇంటరాక్ట్ అవుతాయి. ఇదే కదా మనం ఇందాక డిస్కస్ చేసింది వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్ అంటే. సో ఇక్కడ వాట్ ఈస్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి వస్తాయి? బయోటిక్ ఫ్యాక్టర్స్ లో బోన్స్, ఫాసిల్స్, డీకే మ్యాటర్ ఇవన్నీ బయోటిక్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. అబయోటిక్ కింద ఏమేమి వస్తాయి? లైటనింగ్, ప్లాంట్ మెటీరియల్ ఇలాంటివన్నీ అబయోటిక్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. బయోటిక్ అనేది నాట్ సేమ్ యాజ్ ఆర్గానిక్. ఎందుకని చెప్పాను? కార్బన్ హైడ్రోజన్ బాండ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఉంటుంది.
ఇనార్గానిక్ కాంపౌండ్స్ లో కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అనేటివి ఉండవు, కాబట్టి బయోటిక్ కాంపోనెంట్స్ అనేటివి ఆర్గానిక్ కాంపౌండ్స్ కావు అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను? హ్యాబిటాట్ అంటే ఏంటి? హ్యాబిటాట్ అనేది జస్ట్ అన్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అని చెప్పాను. స్ట్రైట్ అలాగే ఉంది కదా. అదొక ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఆర్గానిజం ఎక్కడైతే నివసిస్తుందో దాన్ని హ్యాబిటాట్ అంటారు. దాన్ని అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం గా చెప్పుకోవచ్చు. కొన్ని హ్యాబిటాట్స్ కలిపితే ఒక ఎన్విరాన్మెంట్ అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆక్వాటిక్ హ్యాబిటాట్ ఎన్ని లైఫ్ ఫార్మ్స్ ని సపోర్ట్ చేస్తుంది? ఫిష్ కి, ఫ్రాగ్ కి, క్రాబ్ కి, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒకే హ్యాబిటాట్ లో ఉన్నాయి. అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం కదా, వాటి అడ్రస్ ఎక్కడుంది? ఆక్వాటిక్ హ్యాబిటాట్ అంటావు. అలాగా వేరియస్ స్పీసెస్ అనేది ఒకే హ్యాబిటాట్ ని సేమ్ చేసుకుంటే, షేర్ చేసుకుంటే వాటికి సేమ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, హ్యాబిటాట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వీటి రెండింటి కంపారిజన్ ఏంటి? హ్యాబిటాట్ లో ఖచ్చితంగా లైఫ్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అని నేను చెప్పాను కదా. తర్వాత ఎన్విరాన్మెంట్ అనే అన్ని హ్యాబిటాట్స్ ఎన్విరాన్మెంట్స్ అవుతాయి, కానీ అన్ని ఎన్విరాన్మెంట్స్ హ్యాబిటాట్స్ కావు అని చెప్పాను. రీజన్ ఎందుకు? రీజన్ ఎందుకు చెప్పానండి? మేడం ఇంకోసారి చెప్పండి మేడం. అన్ని హ్యాబిటాట్స్ ఎన్విరాన్మెంట్ అవుతుంది, కానీ అన్ని ఎన్విరాన్మెంట్స్ హ్యాబిటాట్ కాదు. ఎందుకంటే హ్యాబిటాట్ కి లైఫ్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లో బయోటిక్ అయినా ఉండొచ్చు, అబయోటిక్ అయినా ఉండొచ్చు, అంటే లైఫ్ లేనివి కూడా ఎన్విరాన్మెంట్ కింద వస్తాయి. కానీ హ్యాబిటాట్ లో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంటుంది. ఒక ఆర్గానిజం ఎక్కడ ఉంటుందో అదే కదా దాని అడ్రస్. అసలు ఆర్గానిజం లేకుండా అక్కడ టీవీ ఉంది, టీవీ అనేది ఒక హ్యాబిటాట్ అవుతుందా? అవ్వదు కదా. అది అక్కడ ఉన్నంత మాత్రాన దాని హ్యాబిటాట్ కాదు కదా. అదే ఒక యానిమల్ ఉంది, ఫిష్ ఉంది, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఉంటుంది, దాని హ్యాబిటాట్ ఏంటి అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని చెప్తాము. లేదు, ఒక లైన్ ఉంది, గ్రాస్ ల్యాండ్ లో ఉంటుంది, లైఫ్ అనేది అసోసియేట్ అయ్యి ఉంది, కాబట్టి దాన్ని ఏం చెప్తాము? గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అని చెప్తాము, గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్ అని చెప్తాము. ఇలాగా లైఫ్ అనేది దేనికైతే అసోసియేట్ అయి ఉంటుందో వాటిని అన్నిటి హ్యాబిటాట్స్ అంటాము. ఎన్విరాన్మెంట్ లో లైఫ్ అనేది అసోసియేట్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటివి చూసుకోవాలి. మీకు నెక్స్ట్ ఎకోసిస్టమ్ చూడండి ఎన్ని విధాలుగా ఉంది ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని బ్రాడ్ గా చెప్పాలంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని రెండు విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు టెరెస్ట్రియల్ లో ఏమేమి వస్తాయి? గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ వస్తుంది, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ వస్తుంది, డెజర్ట్స్ వస్తాయి. అలాగా ఇప్పుడు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ తీసుకున్నాం అనుకో, పాండ్స్, లేక్స్, రివర్స్, ఎస్చురీస్, ఇలాంటివన్నీ మనం దేని కిందకు వస్తాయంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కిందకు వస్తాయి. ఓకేనా? ఇక్కడ డీటెయిల్డ్ గా మ్యాటర్ సేమ్ టు సేమ్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్, ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఎకాలజీ అంటే ఏం చదువుకున్నాం మనము? ఇంటరాక్షన్స్ ఆర్గానిజమ్స్ మధ్యలో జరిగితే, వాటి సరౌండింగ్స్ కి మధ్యలో జరిగితే, వాటిని చదివితే దాన్ని ఏమంటాము అన్నాము? ఎకాలజీ అన్నాము. అలా ఓన్లీ చదవకుండా జస్ట్ ఇంటరాక్షన్స్ జరిగితే దాన్ని ఏమంటాము? ఎన్విరాన్మెంట్ అంటాము. ఎకోసిస్టమ్ లో టైప్స్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ చూడండి. రెండు విధాలుగా క్లాసిఫై చేయొచ్చు ఎకోసిస్టమ్ ని. ఎలాగా? న్యాచురల్ ఎకోసిస్టమ్స్ కొన్ని ఉంటాయి, హ్యూమన్ తయారు చేసినటువంటి ఎకోసిస్టమ్స్ కొన్ని ఉంటాయి. హ్యూమన్ తయారు చేసినవి ఎలాంటివి అంటే గార్డెన్స్ అనేటివి మనం ఎక్కడ ట్రీస్ ని ప్లాంట్ చేసి వాటిని మనం చేస్తున్నాం, అది న్యాచురల్ గా రాలేదు. న్యాచురల్ అంటే ఏం చెప్పొచ్చు? ఫారెస్ట్ చెప్పొచ్చా? ఫారెస్ట్ అనేది న్యాచురలే కదా. డెజర్ట్ అనేది న్యాచురలే కదా. గ్రాస్ ల్యాండ్ అనేది న్యాచురల్. వాటిని ఎవరు తయారు చేయరు, అది హ్యూమన్ క్రియేషనే కాదు. సో వాటిలన్నిటిని దేని కింద వస్తాయంటే న్యాచురల్ ఎకోసిస్టమ్స్ కింద వస్తాయి. మెరైన్ ఎకోసిస్టమ్స్, బ్రాకిష్ ఎకోసిస్టమ్స్, ఇవన్నీ దేని కింద వస్తాయంటే న్యాచురల్ ఎకోసిస్టమ్స్ కింద వస్తాయి. మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఒక ఎక్వేరియం కానీ, లేదు మనం రైస్ ఫీల్డ్ పండిస్తాం కదా, వాటిని ఏమంటారు? పొలాల్లో రైస్ వేస్తాం కదా, వాటిని మనం తయారు చేస్తున్నాం, అంటే ఏంటి? మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ అని. మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ కింద ఏమేమి వస్తాయి? రైస్, మైజ్, ఏవైనా ఏ క్రాప్స్ వేసినా కూడా మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్సే కదా. తర్వాత
ఇప్పుడు ఫస్ట్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనేటివి 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. వాటిల్లో ఫస్ట్ ఏంటి? టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటేనే ల్యాండ్‌కి అసోసియేట్ అయ్యింది. ల్యాండ్‌కి ఏమేమి ఉంటాయి? ఫారెస్ట్ ఉంటుంది, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ చూడండి. ఆక్వాటిక్ అంటే ఏవైతే వాటర్‌తో అసోసియేట్ అయ్యి ఉంటాయో వాటిలన్నిటిని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అంటాం. ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, బ్రాకిష్ వాటర్, ఇవి 3 టైప్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఈ రన్నింగ్ వాటర్ లెంటిక్, లోటిక్ అని ఇస్తాడు మీకు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏవైతే వాటర్‌లో 5 పీపీఎం కన్నా తక్కువ ఉంటాయో వాటిల్ని ఏమంటాము అంటే ఫ్రెష్ వాటర్ అంటాం. తర్వాత వేటికైతే 35 పీపీఎం కన్నా ఎక్కువ ఉంటుందో వాటిని ఏమంటామంటే మెరైన్ ఎకోసిస్టమ్ అంటాం. ఇన్ బిట్వీన్ 5 to 35 పీపీఎంస్ ఉంటే వాటిని ఏమంటాము అంటే బ్రాకిష్ వాటర్ అంటాము. రన్నింగ్ వాటర్ ని ఇంకో పేరుతో ఏమని పిలవచ్చు అంటే లోటిక్ ఎకోసిస్టమ్ అని పిలవచ్చు. స్టాండింగ్ వాటర్ అంటే మేడం? స్టాండింగ్ వాటర్ అంటే లెంటిక్ ఎకోసిస్టమ్ అని. మేడం లెంటిక్. ఇప్పుడు ఈ రన్నింగ్ వాటర్ అంటే లోటిక్ అండి. లోటిక్ ఎకోసిస్టమ్. లోటిక్, లెంటిక్, ఇవి అనదర్ టర్మ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పీపీఎం అన్నాం కదా, అసలు పీపీఎం అంటే ఏంది? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. బిఓడి అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రివర్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గానిజమ్స్ బతకాలంటే వాటికి ఏం అవసరం? ఆక్సిజన్ అనేది అవసరం కదా. వాటర్ ప్యూరిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట బిఓడి అంటే. ఇప్పుడు లెస్ దెన్ 5 పీపీఎం ఉందంటే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి అని. అంటే అక్కడున్న అక్వాటిక్ లైఫ్ ఫార్మ్స్ కి, యానిమల్స్ కి సరిపడా ఆక్సిజన్ అనేది ఉంది అని. అలా ఉంది కాబట్టి దాన్ని ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటారు. 35 పీపీఎం అంటే కొంచెం మురికి వాటర్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది వాటికి నెసెసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు దాన్ని. ఏ ఆర్గానిజంకి అయితే ఆక్సిజన్ బతకడానికి కావాల్సి ఉంటుందో దాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. మీకు డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో ఎన్ని పీపీఎంస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటారు అంటే లెస్ దెన్ 5 పీపీఎం. మెరైన్ అంటే 35 పీపీఎం కన్నా ఎక్కువ ఉంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది. బ్రాకిష్ వాటర్ అంటే 5 to 35 పీపీఎంలో ఉంటే. ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో 2 విధాలు ఉంటాయి కదా. ఒకటి లేక్ అంటే ఏంటి? స్టాగ్నెంట్గా ఉంటుంది వాటర్, అవి మూవ్ అవ్వదు. రివర్ తీసుకున్నాం అనుకో, వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయ్యేదాన్ని ఏమంటాము? రన్నింగ్ వాటర్ ఎకోసిస్టమ్ అంటాము. దానిలో ఇంకో పేరేంటి? లోటిక్. అలా కాకుండా లేక్ తీసుకున్నాం అనుకో, వాటర్ అనేది ఎకోసిస్టమ్. ఇంకా మ్యాంగ్రూవ్స్ అంటే మీకు తెలుసు కదా. తెలుసా మ్యాంగ్రూవ్స్ అంటే? తెలుసా? లేదు మేడం. మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు. ఇప్పుడు లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ మన దగ్గరే కదా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో తెలుసా కనీసం? ఎనీవన్? సుందర్బన్స్ నేషనల్ పార్క్ విన్నారా అండి? వెస్ట్ బెంగాల్. సుందర్బన్ ఐలాండ్స్. ఎస్. ఈ సుందర్బన్స్ అనేది అతి పెద్ద మాంగ్రూవ్ సిస్టమ్ అన్నమాట. ఒక్క నిమిషం నవీన్ గారు. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు. యాక్సెస్ ఇచ్చేటప్పుడు తీసేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా? ఈ ఫిగర్ని జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు క్లారిటీ ఉందా? ఫిగర్ అర్థమైందా?
ఇప్పుడు చూడండి ఎకోసిస్టమ్‌లో 2 భాగాలు ఉంటాయని చెప్పా కదా! అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంది? లైఫ్ లేకుండా ఉండే వాటిల్ని అబయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సీడ్ అనేది జెర్మినేట్ కావాలి అంటే ఒక ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ తీసుకున్నామనుకో, ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఎక్కువ వర్షం ఉంటుంది. ఎక్కువ సన్‌లైట్ ఉంటుంది. ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేటివి వాష్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా దీని మీద నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో ఏస్తే త్వరగా జనరేషన్ జరుగుతుందా? నార్మల్ డెసిడియస్ ఫారెస్ట్‌లో ఏస్తే త్వరగా జనరేషన్ జరుగుతుందా అంటే అందరూ ఏమనుకుంటారు? డెసిడియస్ ఫారెస్ట్‌లో అయితే వర్షం తక్కువ పడుతుంది గదా! సో, అదే చాలా లేట్‌గా జెర్మినేట్ అవుతుంది అనుకుంటాం. కానీ తప్పండి. ఎందుకంటే ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో ఎక్కువ చెట్లుంటాయి. దాన్ని డామినెంట్ చెట్లు అంటారు. మీరు సార్ చెప్తారు ఈ కాన్సెప్ట్ మీకు. ఇప్పుడు ఒక ఫారెస్ట్ తీసుకున్నామనుకో, ఒక డామినెంట్ చెట్టుంటుంది. దాని కింద డామినేటెడ్ చెట్టుంటుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ చెట్లుంటాయన్నమాట. ఇది అన్నిటికన్నా ఎక్కువ హైట్‌లో ఉంటుంది. ఇదేం చేస్తుంది? సన్‌లైట్‌ని బ్లాక్ చేస్తుందన్నమాట. కిందకి రీచ్ అవ్వకుండా చేస్తుంది. మిగిలిన చెట్లకి సన్‌లైట్ అందనీయకుండా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇది ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో ఎక్కువగా జరుగుతుంది. వర్షం ఎక్కువ పడుతుందా? సన్‌లైట్ ఎక్కువుంటుందా? ఇవి పడడం వల్ల ఈ సాయిల్‌లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ లీచ్ అయిపోవడం జరుగుతుంది. లీచింగ్ అంటే ఆహ్, పోవడం అన్నమాట. వాష్ ఔట్ అయిపోవడం. ఈ న్యూట్రియంట్స్ అనేటివి టాప్ మోస్ట్ సాయిల్‌లో ఏవైతే ఉంటాయో, ఆ న్యూట్రియంట్స్ అన్నీ వర్షం రన్ ఆఫ్ అవ్వడం వల్ల, ఆ రన్ ఆఫ్‌లో ఆ సాయిల్‌తో పాటు ఆ న్యూట్రియంట్స్ కూడా ఎళ్ళిపోతాయన్నమాట. భూమికున్న సారవంతం తగ్గిపోతుంది. సో, ఇప్పుడు నువ్విక్కడ సీడ్ గాని ఏస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అది జెర్మినేషన్ జరిగి రావడానికి. అదే నువ్వు డెసిడియస్ ఫారెస్ట్‌లో తీసుకున్నావనుకో, రోజు వర్షం జరగదు. అది ఎప్పుడైనా వర్షం జరుగుతుంది. ఎప్పుడైనా ఎండుంటుంది. అది సీజనల్ చేంజెస్ ద్వారా ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక సీడ్‌ని డెసిడియస్ ఫారెస్ట్‌లో ఏసినప్పుడు చాలా త్వరగా అది రీజనరేషన్ అని జరిగి చెట్టుగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇది లాస్ట్ టైమ్ యూపీఎస్సీలో అడిగిన క్వెషన్ అండి. సో, ఒక సింగిల్ ఫ్యాక్టర్ ఏదైనా ఒక ఆర్గానిజం గ్రోత్‌ని ఆపేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఏదైనా ఒక పారామీటర్ ఆర్గానిజం యొక్క ఎదుగుదలను ఆపేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ అనేటివి ఈజీగా జెర్మినేట్ అవ్వవు ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో. ఎందువల్ల? అక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ వెజిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి అవి జెర్మినేషన్ జరగవు. ప్లస్ ఏంటి? ఆ సాయిల్ అనేది హెవీగా లీచింగ్ జరుగుతుంది. ఆ న్యూట్రియంట్స్ అనేటివి వాష్ ఔట్ అయిపోతాయి. ఆ వర్షం వాటర్ వల్ల. ఇవన్నీ వన్ ఆఫ్ ద పారామీటర్స్ కాబట్టి వీటిల్ని ఏమంటారు అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. సో, ఇక్కడ చూడండి. ఈ చెట్లు బ్లాక్ చేయడం వల్ల అక్కడేం జరుగుతుంది, సన్‌లైట్ అనేది ఆ కింద ఉన్న సీడ్ వరకు రీచ్ అవ్వదు. సో, అబ్సెన్స్ ఆఫ్ లైట్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్‌గా చెప్పచ్చా? ఇక్కడ చూడండి మీకు. ఇది ఫస్ట్ మౌంటైన్ ఉంది కదా! ఇక్కడ ఫస్ట్ ఐస్, స్నో అక్యుములేషన్ అనేది ఉంటుంది. దాని కింద టుండ్రా రీజియన్ ఉంటుంది. టుండ్రాలో యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే, మీరు హిమాలయాస్ అలాంటి జోన్స్‌లో చూసినప్పుడు నీడిల్ లైక్ ఫారెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక చెట్టు ఉంటుంది. అది అశోక ప్లాంట్ ఇలాంటివి ఉంటాయి గదా! ఇవి ఎలా ఉంటాయంటే నీడిల్స్‌లా ఉంటాయి వీటి ఆకులు. ఎందుకలా నీడిల్స్‌గా ఉంటాయి అంటే ట్రాన్స్‌పిరేషన్ తగ్గించుకోవడానికి నీడిల్‌లాగా ఉంటాయన్నమాట. ఒకవేళ అవి బ్రాడ్ లీవ్స్ మన దగ్గర దొరికినట్టు బ్రాడ్ లీవ్స్ గాని ఉంటే ఎక్కువ ట్రాన్స్‌పిరేషన్ అంటే వాటర్ లాస్. ఇక్కడ చెట్టుకి ఆకులుంటాయి గదా! వాటిల్లో స్టొమాటల్ పోర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ పోర్స్ ద్వారా ఏం జరుగుతుందంటే వాటర్ అనేది గ్రౌండ్ నుంచి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది ఎన్విరాన్మెంట్‌లోకి. ఈ ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే ట్రాన్స్‌పిరేషన్ అంటారు. అదే మంచు ప్రదేశాల్లో ఇలాంటి వాటిల నుంచి చెట్టును రక్షించడానికి నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లీవ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ముల్లులు ముల్లులుగా ఉంటాయన్నమాట. సో, టుండ్రా రీజియన్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుందంటే నీడిల్ లీఫ్ ఫారెస్ట్ ఉంటుంది. డెసిడియస్ ఫారెస్ట్. డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఆకురాల్చే అడవులంటారు గదా! అంటే ఎండాకాలం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. శీతాకాలం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. వర్షాకాలం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సీజనల్ బేసిస్ మీద డిపెండ్ అయితే వాటిని డెసిడియస్ ఫారెస్ట్ అంటారు.
ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎర్త్ తీసుకున్నాం అనుకో, ఈక్వటోరియల్ రీజియన్లో ఎక్కువగా ఏముంటాయంటే ట్రాపికల్ ఫారెస్టెస్ ఉంటాయి. ట్రాపికల్ జోన్లో ఉంటున్నాయి కాబట్టి వాటిని ట్రాపికల్ అనే పేరు వచ్చింది. రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఎవ్రీ 4:00 ఇన్ ది ఈవినింగ్ ప్రతిరోజు వాటికి వర్షం అనేది పడుతుంది. ఎందుకంటే సన్ అనేది డైరెక్ట్గా రీచ్ అవుతుంది. ఈక్వటోరియల్ రీజియన్లో సన్లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సన్లైట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది. కండెన్సేషన్ జరిగి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు రిటర్న్లో వర్షం వస్తుంది. ఎవ్రీ డే 4:00 అనేది రెయిన్స్ అనేటివి ఇక్కడ పడతాయి అన్నమాట ఈ ట్రాపికల్ రీజియన్లో. సో అక్కడ ఏముంటుందంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ట్రాపికల్ జోన్లో ఈ వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి దానికి రెయిన్ ఫారెస్ట్ అనే పేరు వచ్చింది, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. తర్వాత కొంచెం వర్షం కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది, బట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాస్ ల్యాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. చెట్టు ఫామ్ అయ్యే అంత వర్షం అక్కడ ఉండదు కాబట్టి గ్రాస్ ల్యాండ్ గడ్డి ఫామ్ అవుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, అంక సన్లైట్ ఉంది, అసలు వర్షమే లేదు, అప్పుడు ఏం జరుగుతుంది, డెజర్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలాగా ట్రాన్సిషన్ జరుగుతూ పోతుంది. ఇక్కడ ట్రాపికల్ రీజియన్ నుంచి ఫస్ట్ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వస్తుంది. రెయిన్ ఫారెస్ట్ తర్వాత గ్రాస్ ల్యాండ్ వస్తుంది. గ్రాస్ ల్యాండ్ తర్వాత డెజర్ట్స్ వస్తాయి. డెజర్ట్ తర్వాత టెంపరేట్ రీజియన్ వస్తుంది. టెంపరేట్ అంటే ఏంటి, కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది, కొంచెం వర్షం బాగుంటుంది. కంపారిటివ్లీ ఈ ట్రాపికల్ రీజియన్లోకి ఉన్న దానికన్నా అన్ని తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ ఫారెస్ట్, టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్, కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాం. ఇంకా పైకి వెళ్ళామనుకోండి, ఇక్కడ టెంపరేట్ అయిపోయింది, ట్రాపికల్ అయిపోయింది. దాని తర్వాత ఏమొస్తాయి, కోనిఫెరస్ ఫారెస్ట్ వస్తాయి. అంటే హిమాలయాస్లో ఉండే ఫారెస్ట్ ఏమంటాం, కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాం. కోనిఫెరస్ అని ఎందుకంటే అంటే కోనిఫెరస్ ట్రీస్ ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. లైక్ అశోక చెట్లు కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేది హిమాలయన్ జోన్స్లో కాబట్టి వాటిని కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాం. దాని పైన ఉంటుంది ఇంకా మంచు ప్రదేశం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు, టుండ్రా రీజియన్ అంటారు. దానికన్నా పైన ఏముంటాయంటే ఐస్ క్యాప్స్ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మీకు జాగ్రఫీలో కూడా ఉందండి. సో నేను ఇక్కడ బేసిక్స్ చెప్పేస్తున్నాను మీకు క్లియర్గా. ఈ బేసిక్స్ మళ్ళీ అక్కడ కూడా యూజ్ అవుతాయి. అసలు ఇక్కడ మనం ఇది ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ఎర్త్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎవాల్వ్ అయింది, అసలు ఎందుకు అదే ఎవాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఆ రీజన్ కోసం మనం ఇది చూసాం అనమాట. లాటిట్యూడ్స్ వల్ల ఇలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఫామ్ అయింది, మెయిన్ రీజన్ చెప్పాలంటే. ఇప్పుడు మనం ఎకోసిస్టమ్ టైప్స్ చూసేసాం. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ఒకసారి మీరు చూసుకోండి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటివి, టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్, ఇలాంటివన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే నేను ఇందాకే చెప్పాను, కార్బన్ హైడ్రోజన్ బాండ్ లేకపోతే వాటిని ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటారు. కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటే వాటిని ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటారు. లైక్ మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, మనం తీసుకునే ఏవైతే బాడీకి పట్టేవి తీసుకుంటాం వాటిలో అన్నిట్లో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఇన్ఆర్గానిక్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటివన్నిటికీ మధ్యలో కార్బన్ హైడ్రోజన్ బాండింగ్ ఉండదు కాబట్టి వాటిని లైఫ్లెస్ ఆర్గానిజమ్స్ కేటగరైజేషన్లో ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఎవరెవరు ఉన్నారు. బయోటిక్ అంటేనే అసోసియేటెడ్ విత్ లైఫ్ కదా. లైఫ్లో ఏమేమి ఉంటాయి, చెట్లు ఫస్ట్ ఏం చేస్తాయి, చెట్లు ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేసే ఫ్రూట్స్, వాటిని తినే వాటిని ఏమంటాం, హెర్బివోర్స్ అంటాము. హెర్బివోర్స్ని తినే వాటిని ఏమంటాము, కార్నివోర్స్ అంటాము. రెండింటిని కలిపి తినే వాటిని ఏమంటాము, ఓమ్నివోర్స్ అంటాము. ఓమ్నివోర్స్కి ఎగ్జాంపుల్ ఏందండి, బెస్ట్ మన రెండింటిని తింటాం కదా. ఇప్పుడు ఈ హెర్బివోర్స్కి ఇంకో పేరు ఎలా చెప్పచ్చు అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్గా చెప్పచ్చు. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఇవేమి ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడం లేదు, బట్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేసే చెట్టు ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయ్యేది ఫస్ట్ హెర్బివోర్స్ కాబట్టి వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము. వీటిల్ నుండి సెకండరీ కన్జ్యూమర్స్ ఎవరు, కార్నివోర్స్లో టాప్ లెవెల్ కార్నివోర్స్ ఏమంటారు, టెరిషరీ కార్నివోరస్ యానిమల్స్ అంటారు, టెరిషరీ కన్జ్యూమర్స్ అంటారు. సరే నెక్స్ట్ డీకంపోజర్స్ అంటే ఏంటి, అర్త్ వామ్స్, ఇంకా
అర్థవార్మ్స్ లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే సాయిల్ని కానీ చనిపోయిన లివింగ్ ఆర్గానిజమ్స్ని కానీ వాటిని డీకంపోజ్ చేస్తాయో వాటిని ఏమంటాము అంటే డీకంపోజర్స్ అంటాము. ఫంగై, ఆల్గే ఇలాంటివన్నీ వీటి కింద వస్తాయి. నెక్స్ట్ abiotic components or inorganic and non-living parts which act as major limiting factors. జనరల్గా అబయోటిక్ కాంపోనెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా లిమిటింగ్ ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. ఎందుకు? ఒక చెట్టు గ్రోత్ ఆగిపోవడానికి మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు? సన్లైట్ తక్కువ ఉండొచ్చు, హ్యూమిడిటీ వాటర్ శాతం లేకపోవచ్చు, ఇలాంటివన్నీ మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను? దేని గ్రోత్నైనా అడ్డంగా ఆ గ్రోత్ జరగకుండా ఆపే వాటిని ఏమంటారంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ వీటి మీద ఒక చిన్న శాంపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఐ థింక్ మీరు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. అంటే నేను ఏం చెప్పలేదు, చిన్న కాన్సెప్ట్ చెప్పాను ఇప్పుడు దాకా. దీని మీద ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్? చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ డెఫినేషన్ చెప్పండి. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది యూపీఎస్సీ 2015 లో అడిగిన క్వశ్చన్ అండి. స్క్రోల్ చేయండి మేడం. స్క్రోల్ ఆన్సర్ ఉంది కింద. యాక్చువల్గా ఆప్షన్ డి కనిపిస్తుందా మీకు? ఫస్ట్ ఆప్షన్ మేడం. ఇంటరాక్షన్స్ ఉండే పేరేంటండి? న్యూట్రియంట్ సైక్లింగ్, ఎనర్జీ ఫ్లో. ఇంటరాక్షన్స్ కి ఉండే పేరు ఏంటి? ఒక కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్షన్ జరుగుతున్నాయి అంటే వాటిని ఏమంటారు? అసలు నేను ఇది డెఫినేషనే చెప్పలేదు. మీరు ఇక్కడ ఇంటరాక్షన్స్ విత్ వన్ అండ్ అదర్ అనుకొని ఎకోసిస్టమ్ అనుకుంటారు. ఇక్కడ ఫస్ట్ మేజర్ పాయింట్ చూడండి, అక్కడ కమ్యూనిటీ అన్నాడు. కమ్యూనిటీ అనే పదం నేను చెప్పానా అండి? నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, పార్ట్ ఆఫ్ ఎర్త్ విచ్ ఈస్ ఇన్హాబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. ఒక పార్ట్ లో అవి ఏవైతే ఉంటాయో లివింగ్ ఆర్గానిజమ్స్, అర్త్ అనేది ఒక పెద్ద ఫామ్ అండి. దాంట్లో కొంచెం పార్ట్ లోనే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి సస్టైన్ అవుతున్నాయి. ఇప్పుడు నార్త్ పోలు, సౌత్ పోలు వాటిలో అన్నిట్లో అన్ని ఆర్గానిజమ్స్ బతకలేవు. అంటే హ్యాబిటేట్ ఏమంటారు, అవి బతకలేవు అనమాట. ఏ పార్ట్ లో అయితే యానిమల్స్ బతుకుతాయో వాటిని బయోస్పియర్ అంటారు. సో సెకండ్ అండ్ డెఫినేషన్ ఏంటి అంటే బయోస్పియర్. ఎక్కడైతే బతకగలుగుతాయో వాటిని ఏమంటారు అంటే బయోస్పియర్ అంటారు. ఒకదాంతో ఒకటి కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్ జరిగితే దాన్ని ఏమంటారంటే ఎకోలాజికల్ కమ్యూనిటీ అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు మీరు చెప్పేయగలుగుతారు అనుకుంటా. ఆ 2 ఆప్షన్స్ లో యూ విల్ నో ద కరెక్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్ లో ఏవేవి ఉంటాయి? లయన్ ఉంటుంది, టైగర్ ఉంటుంది, ఇంకా స్నేక్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఒక దగ్గర ఉంటాయి. వాటిని ఏమంటారు? అవి ఒక కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్, నాట్ సేమ్ పాపులేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. టైగర్ ఒక జాతి, డియర్ ఒక జాతి, లయన్ ఒక జాతి, స్నేక్స్ ఒక జాతి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం టుగెదర్ ఉంటే వాటిని కమ్యూనిటీ అంటారు. ఇలాంటివి ఒక ఎన్విరాన్మెంట్ లో నివసిస్తే దాన్ని ఏమంటారు అంటే ఎకోసిస్టమ్ అంటారు. ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా. ఫ్లోరా, ఫౌనా వీటి రెండింటిని కలిపితే ఏమంటాము? బయోడైవర్సిటీ అంటాం. ఇది కూడా నేను మీకు చెప్పలేదు. నేను జస్ట్ మీకు చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ఈ సి డెఫినేషన్ మాత్రమే. బట్ మీకు ఇవి డెఫినేషన్స్ ఇలాగే అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ చూడండి, పార్ట్ ఆఫ్ అర్త్, అర్త్ లో ఒక భాగం ఏదైతే ఇన్హాబిటెడ్ నివసించబడుతున్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా దాన్ని ఏమంటాము అంటే బయోస్పియర్ అంటాము. బయో అంటే ఏంటి? లైఫ్, స్పియర్ అంటే ఉండే ప్రదేశం. సో బయోస్పియర్. నెక్స్ట్ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి చెప్పాను. ఎగ్జాంపుల్ లైన్, టైగర్, డియర్ ఇవన్నీ ఒక స్పీసీస్ జాతి కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. వాటిని మొత్తాన్ని కలిపితే కమ్యూనిటీ అంటారు.
ఇవి కలిసి నివసించడాన్ని ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటే వాటి చుట్టూ ఉండేదే ఎన్విరాన్మెంట్ కదా, వాటిని ఏమంటాము? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఫిష్ ఉంటుంది, క్రోకోడైల్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఈ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ నివసించడాన్ని ఏమంటారంటే ఎకోసిస్టమ్ అంటారు. వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఏమంటారు అంటే ఎకలాజికల్ కమ్యూనిటీ అంటారు. ఓకేనా? ఐ క్లియర్? ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా. ఏదైనా ఒక ఏరియా తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అడవి తీసుకున్నాం, ఫారెస్ట్ తీసుకున్నాం, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి. ఫ్లోరా అంటే చెట్లు, ఫౌనా అంటే యానిమల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, లివింగ్ ఆర్గానిజమ్స్, ఇలాంటి వాటిని ఉండేదాన్ని ఏమంటాము? డైవర్సిటీ. డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి కాబట్టి బయో, లైఫ్కి అసోసియేట్ అయింది కాబట్టి బయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటున్నాయి కాబట్టి బయో డైవర్సిటీ. ఇది యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్ కదా, సో మీకు కొంచెం టఫ్గా అనిపించుండొచ్చు. కానీ నేను ఇది ఎందుకు చెప్పాను అంటే ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అడిగే అవకాశం ఉంది. ఈ డెఫినేషన్ ఇచ్చేసి దీన్ని ఏమంటారు అనైనా ఇవ్వచ్చు, లేదు రిటర్న్లో ఒకటి ఇచ్చేసి దాన్ని ఏమనొచ్చు అనైనా అడగచ్చు. అందుకోసం మనకి కాన్సెప్ట్ అంతా తెలిసినా కూడా సెంటెన్స్ ఇంగ్లీష్ ఫ్రేమ్ తెలియకపోతే మనం ఆ 1 మార్క్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అని చెప్పి ఒకసారి చెప్పాను. ఇంత డెప్త్గా అడుగుతారని కాదు, ఇది అసలు డెప్తే కాదు చెప్పాలంటే, చాలా సింపుల్ క్వశ్చన్. సో మనం ఇక్కడ 4 డెఫినేషన్స్ తెలుసుకున్నాం. ఒకసారి చూద్దామా? ఒకసారి చూస్తారా అండి? కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్షన్ జరిపితే దాన్ని ఎకలాజికల్ కమ్యూనిటీ అంటారు. ఇప్పుడు అర్థమైందా సార్? ఇప్పుడు అర్థమైందా మీకు? హలో, ఉన్నారా అండి? అవును మేడం, ఉన్నాం మేడం. ఇక్కడ చూడండి, మీరు హ్యాబిటాట్ అంటే ఏరియా వేర్ ఆర్గానిజం లివ్, ఎక్కడ నివసిస్తుందో దాన్ని హ్యాబిటాట్ అంటాము. ఎకోసిస్టమ్ లో ఏమేమి ఉంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి, కన్జ్యూమర్స్ ఉంటాయి, డీకంపోజర్స్ ఉంటాయి, వాటి మధ్య జరిగే రిలేషన్ ఉంటుంది. ఎకాలజీ అంటే ఏంది? స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్. బయోస్పియర్ అంటే ఏంది? ఎక్కడైతే లైఫ్ ని సపోర్ట్ చేస్తుందో, అర్త్ లో ఒక పార్ట్ ఏదైతే బయోస్పియర్ లైఫ్ ని సపోర్ట్ చేస్తుందో దాన్ని బయోస్పియర్ అంటాం. ప్రతిదీ ఎన్విరాన్మెంటే అంటాం, మన చుట్టూ ఉండే ప్రతిదీ ఎన్విరాన్మెంటే అంటాం. అది స్మాల్ పార్ట్ అయి ఉండొచ్చు, లార్జెస్ట్ పార్ట్ అయి ఉండొచ్చు, దేన్నైనా ఎన్విరాన్మెంట్ అనే అంటాము. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇది చూడండి, ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని కానీ రిమూవ్ చేస్తే అది త్వరగా రీజనరేషన్ జరగదు కంపేర్డ్ టు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. రీజన్ ఏమై ఉండొచ్చు? ఎనీవన్? చూడండి, ఆ క్వశ్చన్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కాన్సెప్ట్. ఇది ఖచ్చితంగా 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మోహనా కుమారి గారు, సార్ చూసారా? క్వశ్చన్ చూసారా? అర్థమైందా క్వశ్చన్? మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అర్థమైందా? అర్థమైందా సార్? సార్ మీ పేరు, మీరు మైక్ ఆన్ చేస్తున్నారు కదా, మీ పేరేంటి సార్? జావిద్ మేడం. జావిద్ గారు, ఓకే. ఒకసారి నేను ఈ క్వశ్చన్ నేనైతే ఆన్సర్ టిక్ చేసేసాను. మీరు ఒకసారి మీకు అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీకు అర్థమైందో లేదో చెప్తే.
ఓకే. అసలు మీకు చెప్పండి మేడం. క్వశ్చన్ అర్థమైందా? ఓకే, చెప్పండి మేడం, అర్థమైంది. ట్రాపికల్ అంటే తెలుసు కదా మీ అందరికి. అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, అన్నీ ఎక్కువ ఉంటాయి. ట్రాపికల్ అనే రీజియన్ లో అన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల 4 o'clock రెయిన్స్ వస్తాయని కూడా చెప్పా కదా, గుర్తుందా మీకు? చెప్పారు 4 o'clock చెప్పారు. రెయిన్స్ వస్తాయి. ఆ వర్షం నీళ్ళు ఏం చేస్తాయంటే సాయిల్ మీద ఉండే టాప్ మోస్ట్ ఫర్టైల్ లేయర్ ని వాష్ అవుట్ చేసేస్తాయి. ఆ నీళ్లు మట్టి కొట్టుకోబోతుంది కదా, కొట్టుకోపోవడం వల్ల అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాయి కదా. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఆ సాయిల్ అనేది న్యూట్రియంట్స్ డెఫిషిట్ అయిపోతుంది. ఇందాక చెప్పాను, అక్కడ ఒక సీడ్ గాని వేసినట్లయితే చాలా ఎక్కువ రోజులు పడుతుంది అది జర్మినేషన్ జరిగి పైకి రావడానికి. వెరాజ్ మనం డెసిడియస్ ప్లేస్ లో వేసామంటే, డెసిడియస్ అంటే ఆకురాల్చే చెట్లు, ఇక్కడ ఏం జరుగుతుంది, టెంపరేచర్, వర్షం అవన్నీ కొంచెం కంట్రోల్ గా ఉంటాయి కాబట్టి అక్కడ మనం సీడ్ వేసాము అంటే త్వరగా జర్మినేషన్ జరుగుతుంది అని చెప్పాను కదండి. సో అదే ఇక్కడ అడిగారు. ఆ రీజన్ ఏంది అంటే ఆ సాయిల్ అనేది న్యూట్రియంట్స్ అనేటివి డెఫిషిట్ లో ఉంటుంది, ఎందుకంటే వర్షం వల్ల కొట్టుకోపోవడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ట్రీస్ నేను ఇది కూడా చెప్పానండి, చెట్లు చాలా ఎక్కువగా గ్రోత్ అయిపోయి ఉంటాయి రెయిన్ ఫారెస్ట్ ఉన్న ఏరియాలో. ఇలా చెప్పాను, ఒక 3 స్టేర్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి, ఇది చాలా డామినెంట్ గా ఉంటుంది, కింద వరకు సన్లైట్ ని రీచ్ కానికుండా చూస్తుంది, దానివల్ల జర్మినేషన్ జరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, సన్లైట్ రాదు కాబట్టి అది గ్రోత్ జరగడం చాలా కష్టం అవుతుంది అని చెప్పా కదా. దాన్నే పూర్ వయబిలిటీ అంటారు. స్పీసెస్ అనేవి తక్కువగా గ్రో కాదు, స్లోగా గ్రో కాదు, ఇది మనం తప్పు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఉంటాయి కదా, జిరాఫ్ ఇలాంటివన్నీ ఎక్కువగా, ఈ చెట్లన్నీ చాలా ఎత్తుగా ఉండడం వల్ల వీటిని ఎందుకు చాలా స్పీడ్ గా గ్రో అవుతాయి, ఆ చెట్టును అందుకొని తినాలి కదా. స్పీసెస్ అనేటివి చాలా స్పీడ్ గా గ్రో అవుతాయి, బట్ ఏం జరుగుతుంది, జర్మినేషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఓకే, సో దట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఎగ్జాటిక్ స్పీసెస్ అనేటివి ఇన్వేడ్ చేస్తాయి. అసలు మీకు ఎగ్జాటిక్ స్పీసెస్ అంటే తెలియాలి. ఎగ్జాటిక్ స్పీసెస్ అంటే ఏంటంటే ఇండియాలో ఉండేటివి కాదు, నేటివ్ టు ఇండియా కాదు, నాన్ నేటివ్ టు ఇండియా అన్నమాట. ఇండియాలో పుట్టనివి, మనం చెప్పాలంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటుంటాం కదా, బయట నుంచి డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ తెచ్చుకొని తింటుంటాం కదా, వాటిని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటారు. ఎందుకంటే అవి ఇండియాలో పండించరు, ఎక్కడి నుంచి వేరే కంట్రీలో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతుంటారు. అలాగే స్పీసెస్ అంటే, ఎగ్జాటిక్ స్పీసెస్ అంటే మన ఇండియాలో ఉండే స్పీసెస్ కాకుండా వేరే కంట్రీస్ లో నుంచి తీసుకొని వస్తే వాటిని ఎగ్జాటిక్ స్పీసెస్ అంటారు. వీటికి ఇంకో పేరు కూడా ఉంది, ఇన్వేజివ్ స్పీసెస్ అని కూడా అనొచ్చు కొన్నిటిని. ఇన్వేజివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాటర్ హైసింత్ తెలుసా మీకు? వాటర్ హైసింత్ ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వేజివ్ స్పీసెస్. మనము ఒక పాండ్ చూసాం అనుకోండి, పాండ్ మొత్తం ఒక టైప్ ఆఫ్ చెట్లంతా అల్లుకోబోయి ఉంటాయి, ఎక్కడ గ్యాప్ ఉండదు, ఆక్సిజన్ అసలు కింద ఉన్న స్పీసెస్ దాకా చేరనివ్వవు, అంత చిక్కగా అల్లుకోబోయి ఉంటాయి చెట్లు. వాటిని ఏమంటారంటే వాటర్ హైసింత్ అంటారు. వీటిని ఒక వేరే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇన్వేడ్ అయింది అనమాట ఇండియాలోకి, ఎలా వచ్చిందో తెలియదు, బట్ అవి వచ్చేసి అక్కడున్న నేటివ్ స్పీసెస్ ని చంపేస్తాయి. ఎందుకంటే ఇవే ఆక్సిజన్ మొత్తం వాడుకునేస్తాయి, లోపల దాకా లైఫ్ చేరదు, కాబట్టి డెడ్ లేక్ అనేది ఫామ్ అయిపోతుంది, త్వరగా ఆక్సిజన్ తగ్గిపోతుంది, అక్కడ ఉన్నవన్నీ చచ్చిపోతాయి, చెరువు అనేది లైఫ్ ఎండ్ అయిపోతుంది. వీటిని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వాటర్ హైసింత్, ప్రాసిఫెరస్ జూలిఫెరా, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి, అవి ఇన్వేజివ్ స్పీసీస్ అన్నమాట. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ లో ఈ 4 ఆప్షన్స్ అర్థమయ్యాయా అండి? కష్టంగా ఏమన్నా ఉందా? కష్టం అంటే ఇంకొకసారి మేము చదివితే తప్ప కొద్దిగా ఇంకా స్పీడ్ అప్ అవ్వదు. ఓకే, కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? అవుతున్నాయి మేడం. ఓకే, నేను కొన్ని బేసిక్స్ చెప్తున్నాను, దీనికి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. మెయిన్ కాన్సెప్ట్ అంత టఫ్ ఉండనే ఉండదు, చాలా స్పీడ్ గా అయిపోతుంది. బేసిక్స్ చెప్పేటప్పుడే చాలా టైం తీసుకుంటుంది. ఒక డౌట్ ఉంది, చెప్పండి. బుక్ ఏది ఫాలో కావాలా మేడం? మేము మెటీరియల్ ఏమైనా తెచ్చుకోవాలా, లేకపోతే మీరు ఇచ్చే పీడిఎఫ్ సరిపోదా మేడం? మెటీరియల్స్ ఏం అవసరం లేదు, నేను ఇచ్చే పీడిఎఫ్ వరకు చదువుకోండి, మోర్ దెన్ ఎనఫ్. అసలు నేను కూడా మీకు సింప్లిఫైడ్ గా ఇద్దాం అనుకుంటున్నాను, ఇంత పెద్ద కాన్సెప్ట్స్ మీరు
మొత్తం బుక్ చదువుతూ కూర్చున్నారంటే ఒక్కొక్క బుక్ 500 పేజెస్ ఉంటుంది. అది మీరంతా చదువుకొని సార్ట్ అవుట్ చేసుకొని మీరు చేయలేరు కాబట్టి నేను ఎవ్రీ డే మీకు సెషన్ ఎండ్ అయిపోయిన ఒక 1 అవర్ లోపల పీడిఎఫ్ అనేది అప్డేట్ చేసేస్తాను. ఆ పీడిఎఫ్ వరకు చదువుకోండి. మీరు ఎక్కువ కాన్సెప్ట్స్ చదువుకోవలేదు, మగ్గప్ చేయలేదు, క్లాస్ వినండి, పీడిఎఫ్ చూసుకోండి చాలు. ఎవ్రీ వీకెండ్ మీకు టెస్ట్ జరుగుతుంది. టెస్ట్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇంకొక ఫినామినా ఏంటంటే డైబ్యాక్ ఫినామినా అంటారు. డైబ్యాక్ అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి. ఓకే. డైబ్యాక్ ఫినామినా. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి. చెట్టు ఏమో కింద బతికే ఉంటుంది. రూట్స్ అన్ని బతికే ఉంటాయి. రివర్స్ లో చచ్చిపోతుంది అనమాట. పైన నుంచి చచ్చిపోతూ వస్తుంది. పైన నుంచి ఎండిపోతూ వస్తుంది. ఎవరైనా చూసారా? మీరు ఈ టైప్ ఆఫ్ చెట్టుని చూసుంటారని నేను అనుకుంటున్నాను. పైన నుంచి ఎండిపోతూ వస్తుంది కింద వరకు. కింద లైఫ్ ఉంటుంది. పైన నుంచి ఎండిపోతూ వస్తుంది. దాన్ని ఏమంటామంటే డైబ్యాక్ ఫినామినా అంటాము. వీటిని మిమ్మల్ని అడగరు. అడిగే ఛాన్సే లేదు. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ pH అంటే ఎంత? ఇది పడే అవకాశం ఉంది. వాట్ ఈస్ న్యూట్రల్ pH వాల్యూ అని అడుగుతాడు. pH 7 ఉంటే దాన్ని న్యూట్రల్ అంటారు. ఏ వాటర్ బాడీ తీసుకున్నా pH వాల్యూ అనేది ఈక్వల్స్ టు 7 ఉంటే న్యూట్రల్ అంటారు. లెస్ దెన్ ఉంటే ఎసిడిక్ అంటారు. గ్రేటర్ దెన్ ఉంటే బేసిక్ అంటారు. ఓకే. అది ఇంపార్టెంట్. సో నేను అండర్లైన్ చేశాను. pH వాల్యూ అనేది ఈక్వల్ టు 7 ఉంటే దాన్ని న్యూట్రల్ pH వాల్యూ అంటారు. అది ప్రతి ఒక్క వాటర్ బాడీ గానీ, సాయిల్ గానీ ఏవైనా మెయింటైన్ చేసే pH వాల్యూ ఎంతంటే pH వాల్యూ 7 అన్నమాట. దానికన్నా తక్కువ ఉంటే ఏమంటారు? ఎసిడిక్ అంటారు. దానికన్నా ఎక్కువ ఉంటే ఏమంటారు? బేసిక్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. సెలైనిటీ అంటే తెలుసు కదా, వాటర్ లో ఉండే సాల్ట్ శాతం అన్నమాట. కొన్ని ఆర్గానిజమ్స్ అనేటివి సాల్ట్ ని తట్టుకొని బతకగలుగుతాయి. వాటిని ఏమంటాం అంటే యూరి హెలైన్ అంటారు. హెలైన్ అంటే రిలేటెడ్ టు సాల్ట్. యూరి అంటే తట్టుకోగలుగుతాయి. స్టీనో హెలైన్ అంటే తట్టుకోలేవన్నమాట. ఇవి కొంచెం 24 డిగ్రీస్ నుంచి 26 డిగ్రీస్ లోపల మాత్రమే టెంపరేచర్ ఉంటుంది వీటికి. సాల్ట్ కంటెంట్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పార్ట్స్ పర్ మిలియనియం అనుకో, ఇంత సాల్ట్ ఉంది అనుకుందాం. ఇంతకన్నా ఎక్కువ తట్టుకోలేవు ఇవి. స్టీనో అంటే కొంచెం చేంజ్ వచ్చినా కూడా అవి చచ్చిపోతాయి. ఆర్గానిజమ్స్ కోరల్ రీఫ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి కొంచెం టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినా చచ్చిపోతాయి. వాటర్ లో కొంచెం సాల్ట్ కంటెంట్ చేంజ్ అయినా చచ్చిపోతాయి. ఏ చేంజ్ అయినా చచ్చిపోతాయి. వీటిని ఏమంటారంటే స్టీనో అంటారు. అలా కాకుండా ఏటినైనా తట్టుకొని బతకగలిగే వాటిని ఏమంటారంటే యూరి అంటారు. యూరి హెలైన్, స్టీనో హెలైన్. స్టీనో అంటే తట్టుకోలేవు, యూరి అంటే తట్టుకుంటాయి. ఇవి అడిగే అవకాశం ఉంది. యూరి హెలైన్ అంటే ఏంది, స్టీనో హెలైన్ అంటే ఏంది. ఇది చూడండి, లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. లైట్ అనేది ఇప్పుడు ఒక చెట్టు పెరగాలంటే లైట్ అనేది చాలా చాలా అవసరం కదా. సన్లైట్ లేకపోతే అసలు ఫోటోసింథసిస్ జరగదు. ఫోటోసింథసిస్ జరగనప్పుడు అసలు ఎలా చెట్టు నిలబడుతుంది? నిలబడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఎక్కువ ఉందనుకో, డెజర్ట్ ఏరియా తీసుకున్నాం, సన్లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కూడా పోతుంది, 45 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కూడా పోతుంది. అంత ఎండలో ఒక చెట్టు బతకాలంటే రూట్ అనేది చాలా కిందకు ఉండాలి. డెజర్ట్ ఇక్కడ ఇది డెజర్ట్ ల్యాండ్ ఫామ్ అంటే దాని రూట్ స్ట్రక్చర్ అనేది చాలా కింద వరకు వెళ్తే కింద ఎక్కడో ఉన్న వాటర్ బాడీని అది తీసుకొని పైన చెట్టు బతకగలుగుతుంది. సో మీకు లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రూట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాటర్ ని తీసుకొని రావడానికి పైకి. ఆకులు ఎలా ఉంటాయి అంటే చాలా చిన్న ఆకులు ఉంటాయి. ఇప్పుడు క్యాక్టస్ చెట్టు ఉంది. క్యాక్టస్ చెట్టు ఎలా ఉంటుంది? ములులు ములులుగా ఉంటుంది. ఎందుకోసం ములులు ములులుగా ఉంటుంది? ఇందాకే చెప్పాను, ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. ట్రాన్స్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ లోకి. రూట్ సిస్టమ్ నుంచి వాటర్ స్టోమటల్ పోర్స్ లోకి వస్తాయి. ఆ పోర్స్ నుంచి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పాను కదా. ఇలా ములులు ములులుగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్స్పిరేషన్ తక్కువగా జరుగుతుంది. రూట్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆకులు అనేటివి చాలా థిక్ గా ఉంటాయి. స్మాల్ స్మాల్ లీవ్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు, లైక్ డెజర్ట్ ఏరియాస్ ఉన్నప్పుడు,
ఇంకొక నెక్స్ట్ కేస్ తీసుకుందాం, కాన్వర్స్ తీసుకుందాం. లైట్ చాలా తక్కువగా ఉంది, సన్‌లైట్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు రూట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందా? ఉండదు కదా! మన దగ్గర ఉండే చెట్లకి ఎంతుంటాయి? డెసిడియస్ ఫారెస్ట్‌లో ఉండే చెట్టుకి చాలా చిన్న రూట్ సిస్టమ్ ఉంటుంది. నీమ్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకో, రూట్ సిస్టమ్ ఇంతవరకే ఉంటుంది. చాలా డెప్త్‌గా ఉండదనమాట. ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సరే, అసలు లైట్ అనేది అసలు ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉంది అంటే ఆ ప్లాంట్ అసలు పెరగదు. సన్‌లైట్ కావాలి గదా! అది ప్రిపేర్ చేసుకోవడానికి. అదేం చేస్తుంది, కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది కదా! ఇవంతా ప్రాసెస్‌కి దానికేం గావాలి? సన్‌లైట్ కావాలి కదా! సన్‌లైట్ అసలు కావాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉంటది. ఎలా చేయగలుగుతది? చేయలేదు. సో, ఇదంతా మీకు అవసరం లేదు. ఈ పార్ట్ అంతా ఇది యూపీఎస్సీ లెవెల్. ఇది మీకు అసలు అవసరం లేదు. ఇక్కడి వరకు జస్ట్ లైట్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇందాకే చెప్పాను. అది గుర్తుపెట్టుకుంటారని ఇప్పుడు డీటెయిల్‌గా చెప్పాల్సొచ్చింది. ఇంత డెప్త్‌గా కూడా అడగరు. నేను ఏవైతే మీకు ఇది అడుగుతారు, ఇది అడుగుతారు అని చెప్తున్నానో అవి వరకు మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకుంటే సరిపోతది. యూరి హెలైన్ అంటే ఏంటి? యూరిహెలైన్ అంటే అవి ఎక్కువ కాలము బతకవు మేడం. స్టీనో హెలైన్ అండి అది. స్టీనో, నో. దాంట్లోనే ఉంది చూడు నో. అది చిన్న టెంపరేచర్ వేరియేషన్ వచ్చినా, చిన్న సాల్ట్ వేరియేషన్ వచ్చినా అది బతకలేదు. స్టీనో, నో. అది బతకలేదని అలా గుర్తుపెట్టుకోండి. నో, అది బతకలేదు. ఎందుకు? ఎంత చిన్న వేరియేషన్ వచ్చినా అది బతకలేదు. యూరి ఏం జరిగినా అది బతకగలుగుతది. ఓకేనా? ఓకే మేడం. మీరు కోడ్ అదేదో కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే అవన్నీ మీకు గుర్తుండవండి. ఇప్పుడు ఒక pH వాల్యూ 7 ఉంటే దాన్ని ఏమంటారు? న్యూట్రల్. ఓకే. pH వాల్యూ లెస్ దెన్ 7 ఉంటే? అసిడిక్. గ్రేటర్ దెన్ 7 ఉంటే? బేసిక్. ఓకే. సో, ఇవన్నీ లిమిటింగ్ పారామీటర్స్ అండి. ఏదన్నా ఒక చెట్టు గ్రోత్ ఆగిపోవడానికి ఉండే వాటిల్ని ఏమంటాము? లిమిటింగ్ పారామీటర్స్, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇందాకే చెప్పాను గదా! లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కింద ఏమేమొచ్చాయి? ఫస్ట్ సన్‌లైట్ జూసాము. తర్వాత ఫ్రాస్ట్. ఫ్రాస్ట్ అంటే ఏంది? ఐస్ గడ్డలు కట్టుకోబోతాయి. వాట్లి వల్ల ఏమైతుంది? కింద వాటర్ అంతా ఐస్‌లా ఫార్మ్ అయిపోతుంది. చెట్టుకి ఏం జరుగుతుంది? వాటర్ తీసుకోవడానికి కుదరదు. కుదరకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అది గట్టిగా లాగడం వల్ల దానికున్న ఈ స్టొమాటల్ పోర్స్, చిన్న చిన్న సెల్ వాల్స్ అవన్నీ డెస్ట్రాయ్ అయిపోయి చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంది. స్నో కూడా అంతే. స్నో పడడం వల్ల చెట్టు బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్ చాలా ఎక్కువ అయిపోయిందనుకో, చాలా తక్కువ అయిపోయిందనుకో, అప్పుడు కూడా చెట్టు నిలబడలేదు. ఇవన్నీ ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. బయోటిక్ ఇప్పుడు మనం చూసింది అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? చెట్లు, ఆటోట్రోఫ్స్ అంటే ఏంది? వాటిలంతట అవి ప్రొడ్యూస్ చేసుకునే వాటిల్ని ఏమంటాము? ఆటోట్రోఫ్స్ అంటాము. బ్లూ గ్రీన్ ఆల్గే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సైనోబాక్టీరియా గానీ, బ్లూ గ్రీన్ ఆల్గే గానీ వీటిల్ని ఏమంటారంటే ప్రైమరీ ఇవే ఒక సాయిల్‌ని ఏదన్నా ఒక సక్సెషన్ జరుగుతుందంటే ప్రైమరీ సక్సెషన్ జరిగేది వీటి వల్లే. బ్లూ గ్రీన్ ఆల్గే వల్ల. వీటి వల్ల ఏం జరుగుతుందంటే రాక్స్ అనేటివి బ్రేక్ డౌన్ జరిగి సాయిల్ అనేది ఫార్మ్ అయ్యి, సాయిల్‌లో నుంచి లైఫ్ జనరేట్ అయ్యి, లైఫ్ నుంచి చెట్లు ఫార్మ్ అవుతాయి. దాని తర్వాత లివింగ్ ఫార్మ్స్ అన్నీ జనరేట్ అవుతాయి. సో, బ్లూ గ్రీన్ ఆల్గే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పయోనియర్ స్పీసీస్ అంటారు వీటిల్ని. పయోనియర్ స్పీసీస్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. పయోనియర్ స్పీసీస్ అంటే ఏంటి? కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మీద పడి తింటే వాటిల్ని ఏమంటాం? కన్జ్యూమర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాం? హ్యూమన్ బీయింగ్స్ వస్తారా? ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఏవైతే ఉంటాయి ర్యాబిట్, గోట్, షీప్ ఇలాంటివన్నీ ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఆకులు తిని బతికేవి. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే వీటిల్ని తిని బతికేటివి. ఎలాంటివి వస్తాయి? వుల్ఫ్ ఇలాంటివన్నీ. వీటిల్ని తిని బతికే వాటిని ఏమంటారు? లయన్ ఇలాంటి వాటిల్ని కార్నివోరస్ యానిమల్స్ అంటారు లేదా టెరిషరీ కన్జ్యూమర్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? టెరిషరీ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్స్‌లో. ఓమ్నివోరస్ అంటే ఏంటి? ఈ రెండిటిని కలిపి తినే వాటిని ఓమ్నివోరస్ అంటారు మనుషులు. మైక్రో కన్జ్యూమర్స్ ఇప్పుడు ఏం చెప్తామంటే ఫాగోట్రోప్స్ అంటే ఆస్మోట్రోప్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫాగోట్రోప్స్ అంటే ఏంది? ఆస్మోట్రోప్స్ అంటే ఏంది? అని అడుగుతారు.
ఆస్మోట్రోప్స్ అంటే ఏంటంటే ఆస్మోసిస్ జరుగుతుంది. ఫిజిక్స్‌లో మీరు చూసారు గదా! సాల్వెంట్ సొల్యూషన్ ఈ రెండిటికి మధ్యలో మూవ్‌మెంట్ జరిగితే వాటిల్ని ఒక సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా జరిగితే వాటిల్ని ఆస్మోసిస్ అంటారు. ఈ ఆస్మోసిస్ ద్వారా బతికే వాటిల్ని న్యూట్రియంట్స్ అనేటివి చేంజ్ అయితే వాటిల్ని ఆస్మోట్రోప్స్ అంటారు. ఇంత డెప్త్‌గా అడగరు మీకు. జస్ట్ వాట్ ఈస్ మైక్రో కన్స్యూమర్స్ అని అడుగుతారు. ఫాగోట్రోప్స్. ఫాగోట్రోప్స్ అంటే ఏందంటే ఏవైతే ఒక ఆర్గానిజము మనం ఎలా అయితే స్ప్లిట్ చేస్తాం, ఉమ్ముతాం గదా! అలాగా ఒక కెమికల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది బయటకు వదులుతుంది. వదలడం వల్ల దాన్ని డైజెషన్ చేసుకోగలుగుతుంది. దాన్ని ఫాగోట్రోప్స్ అంటారు. ఆస్మోట్రోప్స్ అంటే ఆస్మోసిస్ పెర్ఫార్మ్ చేస్తుంది. వాటిల్ని ఆస్మోట్రోప్స్ అంటారు. సాప్రోట్రోప్స్ అంటే ఏంది? ఎర్త్‌వార్మ్స్ ఇలాంటివన్నీ బాక్టీరియా, ఫంగై, మష్రూమ్స్ ఇలాంటివన్నీ డీకంపోజ్ చేయడానికి ఏదైనా ఒక ఆర్గానిజంని డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడే వాటిల్ని సాప్రోట్రోప్స్ అని గాని, డీకంపోజర్స్ అని గాని, డెట్రివోరస్ యానిమల్స్ అని గాని అంటారనమాట. మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫాగోట్రోప్స్ అంటే ఏంటి? ఫాగోట్రోప్స్ అంటే ఇంజెక్షన్ చేయడం వల్ల వాటికి ఎనర్జీ అనేది వస్తుంది. ఆస్మోట్రోప్స్ అంటే ఆస్మోసిస్ చేయడం వల్ల వాటికి ఎనర్జీ వస్తుంది. సాప్రోట్రోప్స్ అంటే డీకంపోజర్స్ అన్నా, డెట్రివోరస్ యానిమల్స్ అన్నా ఒకటే. బాక్టీరియా, ఫంగై ఇలాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. వీటిలన్నిటిని ఏ కేటగిరీలో చెప్పొచ్చు? మైక్రో కన్స్యూమర్స్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ బేసిక్స్ చూసాము ఇక్కడ వరకు. ఏం బేసిక్స్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే డెఫినిషన్ చూసాము. హాబిటాట్ అంటే ఏంటో చూసాము. ఎకోసిస్టమ్ అంటే చూసాము. కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి టెరెస్ట్రియల్, ఒకటి ఆక్వాటిక్ చూసాము. ఎకాలజీ వాటిలన్నిటిని చదివేదాన్ని ఏమంటారు? ఎకాలజీ అంటారు. ఇప్పుడు మనం ఎకాలజీలో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తాం. మీకు ఇది చూస్తే క్లారిటీ వస్తుందనమాట. ఇప్పుడు దాకా చదివిన దానికి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కాన్సెప్ట్. అసలు కాన్సెప్ట్ ఏంది అని. ఎకాలజీ అంటే ఏంటి? ఇందాకే చెప్పా కదా! లోగోస్ అంటే స్టడీ. ఏదైనా ఒక దాని గురించి స్టడీ చేస్తే లోగోస్ అంటారు. గ్రీక్‌లో. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ గురించి చదివితే దాన్ని ఏమంటాము? ఎకాలజీ అంటాము. తర్వాత లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్ మీకు అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియకుండా మీకు ఎన్విరాన్మెంట్ అర్థం కాదు. అన్నిటికన్నా చిన్న పార్ట్ ఏంటి? ఆటమ్స్. కొన్ని ఆటమ్స్ అన్నీ కలిస్తే ఏమవుతాయి? మాలిక్యూల్స్ అవుతాయి. మాలిక్యూల్స్ అన్నాంటివన్నీ ఒక గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిస్తే ప్రోటోప్లాజం వస్తుంది. ఈ ప్రోటోప్లాజమ్స్ నుంచి సెల్స్ జనరేట్ అవుతాయి. మీకు ఇన్ డెప్త్ ఇదంతా సార్ డీల్ చేస్తారు. బట్ మనం జస్ట్ దీని గ్రూప్స్‌ని ఇది అంటారు అని తెలిస్తే సరిపోతుంది. దీని కెమికల్ కాంపోజిషన్ అంతా సార్ మీకు ఫారెస్ట్రీ సబ్జెక్ట్ చెప్తాడు కదా! అప్పుడు చెప్తారనమాట. టిష్యూస్ నుంచి మనకు మెయిన్‌గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిజమ్స్ అంటే ఏంది? పాపులేషన్ అంటే ఏంది? కమ్యూనిటీస్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? బయోమ్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్ అంటే ఏదైనా ఒక స్పీసీస్ దాన్ని ఏమంటాము? ఆర్గానిజం. ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం బతుకుంటే దాన్ని ఆర్గానిజం అంటాము. సేమ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటివి గ్రూప్ ఆఫ్ ఉంటే వాటిల్ని పాపులేషన్ అంటాం. సేమ్ ఉండాలి. ఇప్పుడు టైగర్ ఉంటే టైగర్స్ యొక్క గ్రూప్‌ని ఏమంటాం? టైగర్ పాపులేషన్ అంటాం. వాటికి జరిగే సెన్సస్‌ని ఏమంటాం? టైగర్ సెన్సస్ అంటాం. అలా కాకుండా ఒక టైగర్, ఒక డియర్ అట్లా వేరే వేరే డిఫరెంట్ జాతులు కలిసి ఉంటే వాటిల్ని కమ్యూనిటీ అంటాం. ఒక ఎకోసిస్టమ్‌లో పాపులేషన్ ఉండదు. కమ్యూనిటీస్ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ టుగెదర్ కలిసి నివసిస్తాయి కాబట్టి వాటిల్ని ఎకోసిస్టమ్స్ అంటాము. బయోమ్ అంటే చెప్పా గదా! ఎకోసిస్టమ్ ఇలాంటి ఎకోసిస్టమ్స్ గ్రాస్ ల్యాండ్, ఆక్వాటిక్, టెరెస్ట్రియల్ ఇట్లా అన్నీ కలిపితే బయోమ్ అంటాము. బయోస్ఫియర్ అంటే ఎర్త్‌లో ఉండే ఏ ప్లేస్ అయితే హాబిటాట్ బతకడానికి వీలుగా ఉంటుందో దాన్ని బయోస్ఫియర్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి బయోస్ఫియర్ వరకు ఇది మీకు అలా మైండ్‌లో గుర్తుండాలి. ఈ ఫ్లో చార్ట్ వరకు. ఇప్పుడు మనకి ఇండివిడ్యువల్ అంటే ఏంటి? స్పీసీస్ అంటే ఏంటి? వాటి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి? స్పీసీస్ అంటే ఒక జాతి. ఎలాంటివి? కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సిమిలర్ ఇండివిడ్యువల్స్ అన్నమాట. వాటిల్ని కలిసి జీవిస్తే వాటిల్ని ఏమంటారు? స్పీసీస్ అంటారు.
ఇండివిడ్యువల్ అంటే ఒకటి మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాము? ఒక ఆర్గానిజం మాత్రమే ఉంటే దాన్ని ఇండివిడ్యువల్ అంటాము. కొన్ని గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్‌ని కలిపితే ఏమంటాము? అవి చాలా సిమిలర్‌గా ఉండాలి. స్పీసీస్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేది ఒక స్పీసీస్. మంకీస్ అనేది ఒక స్పీసీస్. ఇండివిడ్యువల్ అంటే ఇప్పుడు నేను ఒక ఇండివిడ్యువల్, మీరు ఒక ఇండివిడ్యువల్ అలాగనమాట. స్పీసీస్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒక స్పీసీస్. హోమోసేపియన్స్ కదా! హోమోసేపియన్స్, యానిమల్స్ లైక్ మంకీస్ ఒక స్పీసీస్, జాతి అలాంటివన్నీ ఒక స్పీసీస్ అన్నమాట. పాపులేషన్ అంటే చెప్పా కదా మీకు. ఏమని చెప్పాను? సేమ్ స్పీసీస్ కానీ గ్రూప్ ఉంటే వాటిల్ని ఏమంటాము? పాపులేషన్ అంటాము. కమ్యూనిటీ అంటే ఏం చెప్పాను? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేటివి కలిసి ఉంటే వాటిల్ని కమ్యూనిటీ అంటాము అని చెప్పాను. అయితే కమ్యూనిటీని ఎలా నేమ్ చేస్తారు అంటే డామినెంట్ ప్లాంట్ ఫామ్ ఏదైతే ఉంటుందో వాటిల్ని పెట్టి ఆ కమ్యూనిటీకి పేరిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో గడ్డి ఎక్కువగా మొలుచుంది. గడ్డి అనేది ఏంది? ప్లాంట్ స్పీసీస్. అదే ఎక్కువ శాతం ఉంది అంటే దాన్ని ఏమని చెప్పొచ్చు? గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. లేదు ఇంకో ప్లేస్ తీసుకున్నాము. చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్నేమని చెప్పొచ్చు? ఫారెస్ట్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. లేదు ఇంకో ప్లేస్ తీసుకున్నాము. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది. దాన్నేమని చెప్పొచ్చు? ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు బేసిక్స్ అర్థమైందా? ఇండివిడ్యువల్ అంటే ఏంటి? స్పీసీస్ అంటే ఏంటి? పాపులేషన్ అంటే ఏంటి? కమ్యూనిటీ అంటే ఏంటో అర్థమైందా? కమ్యూనిటీ అంటే ఏంటండి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. ఓకే. పాపులేషన్ అంటే? సేమ్ టైప్ ఆఫ్ స్పీసెస్. ఇండివిడ్యువల్ అంటే? ఇండివిజువల్ అంటే సింగిల్ గా ఓకే. గ్రూప్ కాకుండా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎకోసిస్టమ్ డెఫినేషన్. ఇది ఇందాకే చెప్పాను కదా! ఎకోసిస్టమ్‌లో చాలా టైప్స్ ఆఫ్ హాబిటాట్స్ ఉంటాయి. వాటిలన్నిటిని కలిపితేనే మనం ఎకోసిస్టమ్ అని చెప్తాము అని చెప్పా కదా! ఎకో ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్. ఒక సిస్టమ్ అంటే మొత్తం వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ అవన్నిటిని ఎకోసిస్టమ్ కిందే చెప్పొచ్చు. ఇందాకే చెప్పాను. ఇది ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎకలాజికల్ నీకే. నీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగారు. యూపీఎస్సీ లెవెల్‌లో అయితే. ఇప్పుడు మీకు అడుగుతారని నాకు తెలీదు. బట్ నీకే అనేది మీకు అసలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది ఒక యూనిక్ ఫంక్షనల్ రోల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది కదా! జనరల్‌గా ఆర్గానిజమ్స్ ఇప్పుడు మనం బేసిక్‌గా చెప్పాలంటే ఒక చెట్టు మీద జిరాఫీ డిపెండ్ అయ్యి ఉంటుందా? జిరాఫీ ఏం చేస్తుంది? దీని ఆకులన్నీ కోసుకొని తింటుంది. అంటే జిరాఫీ అనేది చెట్టు మీద డిపెండ్ అవుతుంది. నీకే అంటే ఏంటంటే స్పెషల్ అన్నమాట. ఈ టాప్ మోస్ట్ చెట్టుకున్న పైన ఆకులు చాలా లేతగా ఉంటాయి. ఆ ఆకులు ఒకటి తింటది. మీడియంలో ఉండే ఆకులు ఇంకొకటి తింటది. దీని కింద ఉండేవి ఇంకొకటి తింటది. అంటే ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ లొకేషన్ మాత్రమే అవి తింటాయి అన్నమాట. వాటి మీదే డిపెండ్ అయ్యి బతుకుతాయి. ఇది చూడండి. క్యాప్మే వార్బర్ ఇదేం చేస్తదంటే టిప్ ఆఫ్ బ్రాంచెస్ మాత్రమే తింటది. టాప్ బ్రాంచెస్ టిప్‌ని మాత్రమే తింటది. ఇంక ఈ చెట్టులో ఎక్కడ తినదనమాట. ఇదేం చేస్తది మిడిల్ పార్ట్‌లో మాత్రమే తింటది. ఇదేం చేస్తది లోయెస్ట్ పార్ట్‌లో మాత్రమే తింటది. అంటే వాటికి ఒక స్పెషల్ ఫంక్షనల్ రోల్ ఉందన్నమాట. నీకే అంటే ఏందంటే స్పెషల్ ఫంక్షనల్ రోల్. దాన్ని నీకే అంటాం. దీంట్లో 4 టైప్స్‌గా కేటగరైజ్ చేయొచ్చు. హాబిటాట్ నీకే. అదెక్కడ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లయన్ ఎక్కడ ఉంటుంది? డెన్‌లో ఉంటుంది. హాబిటాట్ అంటే ఏం చెప్పాను? అది ఎక్కడైతే ఉంటుందో అడ్రెస్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ నథింగ్ బట్ హాబిటాట్. ఇప్పుడు చూడండి హాబిటాట్ లైన్ ఒక ప్లేస్‌లో ఉంటుంది. జిరాఫ్ ఒక ప్లేస్‌లో ఉంటుంది. స్నేక్ ఒక ప్లేస్‌లో ఉంటుంది. అదనేది ఒక స్పెషల్ క్యారెక్టరే గదా! అన్నీ ఒకే దగ్గర ఉండవు గదా! ఫుడ్ నీకే. ఇప్పుడే చెప్పాను. ఒకటేం చేస్తుంది టాప్ మోస్ట్ ఆఫ్ చెట్టు పై భాగాన్ని తింటుంది. మధ్యలో భాగాన్ని తింటుంది. చివరి భాగాన్ని తింటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తింటుంది. తిని డీకంపోజ్ చేసుకొని అది అరిగించుకునే విధానాన్ని బట్టి కూడా కేటగరైజ్ చేయొచ్చు. రీప్రొడక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా రీప్రొడక్షన్ జరుగుతుంది. ఎలా చేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పీరియడ్‌లో జరుగుతుంది. ఒక్కొక్కటి శీతాకాలంలో చేసుకుంటుంది. ఒక్కోటి ఎండాకాలంలో చేసుకుంటుంది. ఎలా చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది? వాటిని బేస్ చేసుకొని గూడా అది యూనిక్ ఫంక్షనల్ రోల్ అనేది చెప్పొచ్చనమాట. కొన్ని ఇంకొకటేందంటే ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ అండ్ కెమికల్ నీకే. నీకే అంటే ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ రోల్. యూనిక్ ఫంక్షనల్ రోల్ ఉంటే నీకే అంటాము. ఓకేనా? ఆహ్,
కెమికల్ ఇప్పుడు టెంపరేచర్, ల్యాండ్ ఇలాంటివన్నీ ఫిజికల్ పారామీటర్స్, హ్యూమిడిటీ, స్లోప్ ఇవన్నీ కెమికల్ పారామీటర్స్. ఇలాగా 4 బేసిస్ చేసుకొని నీకేని క్లాసిఫై చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినిషన్. ఎకలాజికల్ నీకే అంటే ఏంటి? యూనిక్ ఫంక్షనల్ రోల్ ఉండాలి. దాన్ని ఏమంటాం అంటే నీకే అంటాము. నీకే ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అంటే హ్యాబిటేట్ నీకేని బేస్ చేసుకోవచ్చు, ఫుడ్ని బేస్ చేసుకోవచ్చు, రిప్రొడక్షన్ బేస్ చేసుకోవచ్చు, లేదా వాటి మధ్యలో ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ బేస్ చేసుకోవచ్చు. వీటిని అన్నిటిని కలిపి మనం నీకేగా కేటగరైజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. ఫంక్షనల్ రోల్ చూసారా, గట్టిగా డైరెక్ట్ గా అడిగేశాడు. ఫంక్షనల్ రోల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంది? నీకే. డైరెక్ట్ గా అడిగారు కదా. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ చెప్పేసి మనం బ్రేక్ తీసుకుందామండి. ఎకోటోన్ చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్జ్ స్పీసెస్, ఎకోటోన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనం అది చూద్దాము. ఎకోటోన్ అంటే ట్రాన్సిషన్ ఏరియా అనమాట. ఇప్పుడు ఒక సైడ్ డెజర్ట్ ఉంది, ఒక సైడ్ గ్రాస్ ల్యాండ్ ఉంది. ఇట్లా ఇప్పుడు ఒక సైడ్ ఫారెస్ట్, ఇక్కడ ఫారెస్ట్ ఉంది అనుకుందాం, చాలా డెన్స్ ఫారెస్ట్, చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడేమో డెజర్ట్ ఉంది, ఇక్కడ ఏం చెట్లే లేవు. దీనికి మధ్యలో ఏముంటాయి? గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? ట్రాన్సిషన్ ఏరియా. ఇక్కడ చెట్ల నుంచి డెజర్ట్కి వెళ్ళే మధ్యలో ఉన్న ఏరియాని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ ఏరియా అంటాం. దాన్ని ఏమంటాం అంటే ఎకోటోన్ అంటాం. ఇది డైరెక్ట్ గా అడుగుతాడు, జోన్ ఆఫ్ జంక్షన్ ఆర్ ట్రాన్సిషన్ ఏరియా దాన్ని ఏమంటాము అని అడుగుతారు. ఎకోటోన్ అంటారు. రెండు ఎకోసిస్టమ్స్ కి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ ఏరియా ఈస్ నథింగ్ బట్ ఎకోటోన్. ఎకోటోన్ లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే స్పీసీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లో ఉండే స్పీసీస్ కన్నా, డెజర్ట్ ఎకోసిస్టమ్ లో స్పీసీస్ కన్నా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట స్పీసీస్. అలా ఉండడాన్ని ఏమంటాము అంటే, అక్కడ ఉండే స్పీసెస్ ఏమంటాం అంటే ఎడ్జ్ స్పీసెస్ అంటాము. దాన్ని ఉండడాన్ని ఏమంటాం అంటే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాము. ఇక్కడ చూడండి ఫిగర్ కూడా ఎగ్జాక్ట్ గా అదే చెప్పాడు. ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ డెసిడియస్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఉంది. ఇదే ట్రాన్సిషన్ ఏరియా. ఫారెస్ట్ నుంచి గ్రాస్ ల్యాండ్ వచ్చింది, గ్రాస్ ల్యాండ్ నుంచి డెజర్ట్ వచ్చింది. ఈ ట్రాన్సిషన్ ఏరియాని ఏమంటాము అంటే ఎకోటోన్ అంటాము. ఎకోటోన్ లో ఎక్కువ స్పీసెస్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే. డెసిడియస్ ఫారెస్ట్ లో ఉన్న స్పీసెస్ కన్నా, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో ఉన్న స్పీసెస్ కన్నా మధ్యలో ఉండే దాంట్లో ఎక్కువ స్పీసెస్ ఉన్నాయి. అంటే వీటిని ఏమంటాం అంటే ఎడ్జ్ స్పీసెస్ అంటాం. ఎడ్జ్ స్పీసెస్. ఆ ఎఫెక్ట్ ఏమంటాము అంటే ఎడ్జ్ ఎఫెక్ట్. ఆ జోన్ ఏమంటాము అంటే ఎకోటోన్. ఇవి 3 వర్డ్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. హై డైవర్సిటీ ఉంటుంది వాటిల్లో. ఇక్కడ చూడండి, ఎకోటోన్ రీజియన్, ట్రాన్సిషన్ జోన్ లైక్ మాంగ్రూవ్స్, వెట్లాండ్స్, ఎస్చురీస్, గ్రాస్ ల్యాండ్స్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇది డెఫినేషన్. ఎకోటోన్ అనేది ఒక ట్రాన్సిషన్ ఏరియా. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఏరియా అని చెప్పా కదా. ఎకోటోన్ అంటే ఏం చెప్పాను? 2 ఎకోసిస్టమ్స్ కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్ ఏరియాని ఎకోటోన్ అంటారు అని చెప్పాను. ఎకోక్లైన్ అంటే ఏంటి? ఆ ట్రాన్సిషన్ ఏరియానే బట్ గ్రాడ్యువల్ గా ఉంటుంది. ఏమంటారు? ఒకేసారి రాకుండా నెమ్మదిగా అది వస్తుంది అనమాట. ఎకోక్లైన్ అంటే ఏంటంటే జోన్ ఆఫ్ గ్రాడ్యువల్ అని పదం కనిపిస్తే ఏందది? ఎకోక్లైన్. కంటిన్యూస్ గా ఉంటుంది ఆ చేంజ్. ఒకేసారి ఫారెస్ట్ నుంచి గ్రాస్ ల్యాండ్ రాదు. చిన్నగా ఇట్ల మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ జరుగుతూ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే దాన్ని ఎకోక్లైన్ అంటారు. ప్లస్ షార్ప్ బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఇది ఫారెస్ట్ అనుకో, ఈ సగంలో కూడా ఫారెస్ట్ ఉండొచ్చు, ఇక్కడెక్కడో గ్రాస్ ల్యాండ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. షార్ప్ బౌండరీ ఏం ఉండదు డిస్టింగ్విష్ చేయడానికి, అంటే డిఫరెంట్ గా కనిపించడానికి దానికి ఏం బౌండరీస్ ఉండవు. మనం చెప్పలేము ఇవి ఈ ఏరియా మాత్రమే ఉన్నాయి అని చెప్పలేము.
కంటిన్యూస్గా ఆ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ పోతే డెజర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఎకోక్లైన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎకోటోన్ అంటే ఏంటి, ఎడ్జ్ స్పీసెస్ అంటే ఏంటి, ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎకోక్లైన్ అంటే ఏంటి, ఇవి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎకోటోన్ అంటే రాస్తున్నారు చూడండి, జోన్ ఆఫ్ ట్రాన్సిషన్ బిట్వీన్ టూ ఎకో సిస్టమ్స్. ఓకేనా. ఎకోక్లైన్ అంటే ఏంది, బౌండరీ అనేది కరెక్ట్గా ఉండకపోదు, అంటే బౌండరీ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము డిస్టింగ్విష్ చేయడానికి, వాటిని ఏమంటాము, ఎకోక్లైన్ అంటాము. ఈ రెండు ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందో అలానే గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి ఎడ్జ్ స్పీసీస్, ఎడ్జ్ ఎఫెక్ట్ ఇందాకే చెప్పా కదా. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఆ ఎకోటోన్ ఏరియాలో ఎక్కువ స్పీసీస్ అనేది ఉంటుంది, చాలా టైప్ ఆఫ్ స్పీసీస్ అనేటివి అక్కడ లొకేట్ అయి ఉంటాయి. దాన్ని ఏమంటాం, మోర్ డైవర్స్ అంటాం. దాన్ని ఏమంటాము, అలా ఎక్కువ ఒకే ప్లేస్ లో ఉంటే దాన్ని ఏమంటాము, ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాము. ఎకోటోన్ ఏరియాలో ఎక్కువ స్పీసీస్ అనేటివి లొకేట్ అయితే, అసలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాము. అక్కడ ఉండే స్పీసీస్ ని ఏమంటాము, ఎడ్జ్ స్పీసీస్ అంటాము. అయిపోయింది. బయోస్పియర్ అంటే తెలుసు కదా, ల్యాండ్, వాటర్, ఎయిర్ అన్ని ఎక్కడైతే ఉంటాయో వాటిని బయోస్పియర్ అంటాం. ఎక్కడైతే బతకగలిగే కండిషన్స్ ఉంటాయో వాటిని బయోస్పియర్ అంటాము. ఇప్పుడు నార్త్ పోల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి, అక్కడ బతకడానికి ఛాన్సెస్ ఉండవు, వాటిని అంటామా, అనలేం కదా. ఎకాలజీలో ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, ఇవి ఒక రౌండ్, ఇవి కొంచెమే, ఇవి చూసుకునేసి మనం, ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రిన్సిపల్స్ జస్ట్ డెఫినేషన్స్ వరకు ఇంపార్టెంట్, అవి వరకు మనం చూసుకుందాం. అడాప్టేషన్ అంటే ఏంటంటే మనమే ఇప్పుడు మన బిహేవియర్ కానీ, మన అపియరెన్స్ కానీ, మన స్ట్రక్చర్ కానీ మారుతుందన్నమాట మన ఎన్విరాన్మెంట్కి తగినట్టు. మార్ఫలాజికల్ అంటే మన ఫిజికల్ చేంజెస్ ఏమైనా వస్తే దాన్ని మార్ఫలాజికల్. చూద్దాం చూడండి, ఇప్పుడు చెట్టు అనేది చాలా ఎత్తు పెరిగిందనుకో, జిరాఫీ నెక్ కూడా దాన్ని అందుకోవాలని పైకి 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 వెళ్తుందా, జిరాఫీ నెక్ కూడా ఎలాంగినేట్ అవుతుంది. అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్, దాని ఫిజికల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సమయానికి తగినట్టు అది అడాప్ట్ చేసుకుంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ లో అది ఎలా బతకాలి అనేది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఫిజియోలాజికల్ అంటే చూడండి, ఇప్పుడు ఒక ప్లేస్ లో వాటర్ అసలు లేనే లేదు, వాటరే లేదంటే యానిమల్ ఎలా సస్టైన్ అవుతుంది, అలాగా చూడండి. కంగారు ర్యాట్ అని ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ ఉందన్నమాట నార్త్ అమెరికాలో. ఇదేం చేస్తుందంటే అసలు వాటరే దొరకవు అనమాట దానికి. అప్పుడు ఏం చేస్తుందంటే దానికి ఉన్న కొవ్వు ఉంటుంది కదా, దాన్ని కరిగించుకొని వాటర్ అనేది బై ప్రోడక్ట్ గా అదే జనరేట్ చేసుకుంటుంది. అంటే అక్కడున్న ఫిజికల్ కండిషన్స్ కోసం దాన్ని అది చేంజ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని ఆ లైఫ్ స్టైల్ కి అది మారిపోతుంది దానికి అనుగుణంగా. దాన్ని ఫిజియోలాజికల్ అంటాం. బిహేవియరల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేషనల్ పార్క్ తీసుకుందాం, కాజీరంగా నేషనల్ పార్క్ తీసుకుందాం. 1 ఆన్ రైనోస్ ఉంటాయి అక్కడ. 1 ఆన్ రైనోస్ కి ఫేమస్ ప్లేస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 ఆన్ రైనోస్ అక్కడ బతకలేకపోతున్నాయి అంటే ఏం చేస్తాయి, సరే వాటర్ దొరకలేదు, సన్లైట్ ఎక్కువ ఉందో, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మైగ్రేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, ఇంకో నేషనల్ పార్క్ వెళ్తాయి. వాటికి ఏం బౌండరీస్ ఉండవు కదా, దానికి నచ్చినట్టు వెళ్తాయి అనమాట. వాటిని లెస్ స్ట్రెస్ఫుల్ ఏరియాస్ లోకి అవే మైగ్రేట్ అయిపోతాయి. దాన్ని ఏమంటాము, బిహేవియరల్ అంటాము. అడాప్టేషన్ అంటే ఏంది, ఎన్విరాన్మెంట్ కి తగ్గినట్టు బతికేదాన్ని అడాప్టేషన్ అంటాము. ఎన్ని విధాలుగా ఉంటుంది, మార్ఫలాజికల్ క్యారెక్టర్ మారొచ్చు, ఫిజియోలాజికల్ క్యారెక్టర్ మారొచ్చు, బిహేవియరల్ అయి ఉండొచ్చు. బిహేవియరల్ అంటే ఏంది, స్ట్రెస్ఫుల్ హ్యాబిటాట్ నుంచి స్ట్రెస్లెస్ హ్యాబిటాట్ కి టెంపరీ మైగ్రేషన్ జరిగితే దాన్ని బిహేవియరల్ అడాప్టేషన్ అంటాము. ఫిజియోలాజికల్ అంటే చెప్పాను, దానిలో ఉన్న ఇంటర్నల్ ఏదైనా ఒక చేంజెస్ ని తీసుకొని వచ్చి దానికి కావాల్సినట్టు ఆ ఎన్విరాన్మెంట్ లో అడాప్ట్ చేసుకొని బతకగలిగితే ఫిజియోలాజికల్ అంటాము. మార్ఫలాజికల్ అంటే ఏంది, బయట దానికి ఉన్న అపియరెన్స్ అనేది మారితే దాన్ని మార్ఫలాజికల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెజర్ట్ ఏరియా తీసుకున్నాం అనుకో, డెజర్ట్ ఏరియాలో ఉండే చెట్టు ఎలా ఉంటుంది, చాలా థిక్ లీవ్స్ ఉంటాయి. ఎందుకు, వాటి మీద ముళ్ళుగా ఉంటాయి ఆకులు. ఎందుకంటే వాటర్ ట్రాన్స్పిరేషన్ లాస్ ని తగ్గించుకోవడానికి. ఒపన్షియా అనే చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇది నేను ఇందాకే చెప్పానండి, చెట్టు ఎలా వాటర్ ని ట్రాన్స్పిరేషన్ కాకోకుండా ఆపుతుంది, డెజర్ట్ ఏరియాలో ఎందుకు థిక్ లీవ్స్ ఉంటాయి అని చెప్పాను. సేమ్ అదే మార్ఫలాజికల్ క్యారెక్టర్. అలెన్స్ రూల్ ప్రకారం ఏం చేస్తున్నాయంటే, చిన్న చెవులు లిమ్స్ చిన్నవిగా ఉండడం వల్ల
హీట్ అనేది తక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంది అని అలెన్స్ రూల్ అనేది చెప్తుంది. ఇది అడిగారండి. అలెన్స్ రూల్ ప్రకారం ఏం స్టేట్ చేస్తుంది అని అడిగారు. అలెన్స్ రూల్ ప్రకారం ఏం స్టేట్ చేస్తుంది, అసలు అలెన్స్ రూల్ దేనికి సంబంధించింది అని అడిగారు. అది ఎలా ఉండడం వల్ల వాటర్ హీట్ ఇవి రెండు లూజ్ కాకోకుండా చూసుకుంటుంది అనేది అలెన్స్ రూల్. ఇక్కడ చూడండి, హైపర్ థర్మోఫైల్. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. థర్మో అంటే ఏంటి, టెంపరేచర్. హైపర్ అంటే చాలా ఎక్కువ. ఏ ఆర్గానిజమ్స్ అయితే చాలా ఎక్కువ టెంపరేచర్ని కూడా సస్టైన్ చేసుకొని బతకగలుగుతాయో వాటిని ఏమంటాము, హైపర్ థర్మోఫైల్ అంటారు. ఇందాక వచ్చింది యూరిహెలైన్, స్టీనోహెలైన్, అవి కూడా గుర్తున్నాయా మీకు? ఏవైతే హైయెస్ట్ టెంపరేచర్ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని కూడా విత్ స్టాండ్ చేసుకొని బతుకుతాయో వాటిని హైపర్ థర్మోఫైల్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంది, ఆర్కే బ్యాక్టీరియా. దీన్ని ఏమంటాం, యాన్షియంట్ బ్యాక్టీరియా అని కూడా అంటాం. దీని 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయన్నమాట. యూ బ్యాక్టీరియా అంటే ట్రూ బ్యాక్టీరియా. వీటి గురించి మీరు ఏమి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు అంతే. ఇది కూడా అవసరం లేదు. మ్యూటేషన్ అంటే ఏంటంటే జెనెటిక్స్, మన బాడీలో ఉన్న జీన్స్ ఉంటుంది కదా, మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది కదా జీన్స్, దాంట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే, ఇప్పుడు మన పేరెంట్స్ లాగే మనం పుట్టాలి, కానీ మనకి ఏం జరిగింది, ఏదో డిఎన్ఏలో ఏదో ప్రాబ్లం అయ్యింది, హ్యాండిక్యాప్డ్గా పుట్టాము. ఇలాంటి ఎర్రర్స్ని మ్యూటేషన్ అంటాము. మ్యూటేషన్ అంటే ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అయిందనమాట, ఏదో ఒక ఎర్రర్ రావడం వల్ల. దాన్ని మ్యూటేషన్ అంటాము. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్పీసియేషన్ అంటే ఏంటంటే కొత్త స్పీసీస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఎలాగా, వాటికి ఇంటరాక్షన్స్ జరిగి రిప్రొడక్షన్ జరిగితే కొత్త స్పీసీస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. వేరియేషన్ అంటే ఏంది, మనమే కావాలని చెప్పి చేంజెస్ని తీసుకొస్తున్నాం అనమాట జెనెటిక్ మేకప్లో. ఎలాగా, యాడ్ చేయడం వల్ల, ఏదైనా ఒక జీన్ యాడ్ చేయడం వల్ల, డెలీట్ చేయడం వల్ల. ఇప్పుడు మనం చూసుంటాం 3 parent బేబీ కానీ డిజైనర్ బేబీస్ అనేటివి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమంటే ఐస్ బ్రౌన్ కలర్లో ఉండాలి, హెయిర్ బ్లాక్ కలర్లో ఉండాలి, కలర్ ఫెయిర్లో ఉండాలి. ఇలాగా మనకు నచ్చినట్టు యాడ్ చేసుకుంటున్నాం జీన్స్. మనకు నచ్చినట్టు యాడ్ చేసుకోవడం వల్ల ఒక స్పీసీస్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటాం అంటే వేరియేషన్ అంటాం. మ్యూటేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఒక స్పీసీస్ అనేది జనరేట్ అవుతుంది. ఎలాగా, దానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎవల్యూషన్లో వెంటనే జనరేట్ అయిపోదు. దాంట్లో న్యాచురల్ సెలెక్షన్, డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలెక్షన్ ఉంటుంది, అడాప్టేషన్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. ఇలా ఏ పారామీటర్స్ నైనా యూస్ చేసుకొని ఒక కొత్త స్పీసీస్ అనేది జనరేట్ అయితే దాన్ని ఏమంటాము, ఎవల్యూషన్. దీనికి మెయిన్ పారామీటర్ ఏంది, టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఏదైనా ఒక ఆర్గానిజం ఎవాల్వ్ అవ్వడానికి. ఎక్స్టింక్షన్ అంటే తెలుసు కదా, అంతరించిపోవడం. డైనోసార్స్ అనేటివి అంతరించిపోయాయి కదా, అలాగా. ఏదైనా ఒక న్యాచురల్ ఫినామినన్ ద్వారా కానీ, హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫినామినన్ ద్వారా కానీ ఒక స్పీసీస్, ఒక జాతి అంతరించిపోతుంది. దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. ఇప్పటి వరకు మనకి ఎన్ని ఎక్స్టెన్షన్లు జరిగాయి అంటే 5 కంప్లీట్ అయిపోయాయి. 6th ఎక్స్టెన్షన్ అనేది ప్రెసెంట్ ప్రాసెస్లో ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. అది దేని వల్ల జరిగిందంటే హ్యూమన్, మనం చేసిన దరిద్రం వల్లే అది ఎక్స్టెన్షన్ చేసే కేసు జనరేట్ అయింది అనమాట. సో ఓకే, మీకు ఈ డెఫినేషన్స్ అన్ని చెప్పాను. హ్యాబిటేట్ అంటే చెప్పాను కదా, ఈ డెఫినేషన్స్ అన్ని చెప్పాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఎవల్యూషన్ అంటే ఏంది, హ్యాబిటేట్ అంటే ఏంది, అక్లైమటైజేషన్ చెప్పలేదు. క్లైమేట్కి తగినట్టు అప్పటికప్పుడు చిన్న చిన్న షార్ట్ పీరియడ్లో మార్పులు కానీ జరిగితే కొండెక్కుతా ఉన్నాము, ఆక్సిజన్ అనేది మన బాడీలో ఉండదు. మనం అప్పుడు ఎలా అంటాం, రొప్ప పెడతాం బాగా, ఆక్సిజన్ అందదు. అది ఆ టైంలో టెంపరీ చేంజెస్. లేదు, బాగా ఎండగా ఉంది, అప్పుడు ఏమనిపిస్తుంది, బాగా స్వెట్ వచ్చేస్తుంది. ఎందుకు, మన బాడీని కూల్ చేసుకోవడానికి. టెంపరీగా జరిగితే చేంజెస్ ఏమంటాము, అక్లైమటైజేషన్ అంటాము. అదే ఇక్కడ రాశారు, స్మాల్ చేంజెస్ దట్ టేక్ ప్లేస్ ఓవర్ అ సింగిల్ ఆర్గానిజం ఓవర్ షార్ట్ పీరియడ్, వాటిని ఏమంటాం అంటే అక్లైమటైజేషన్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఆగండి. అడాప్టేషన్ అంటే చెప్పా కదా, ఆ ఫీచర్స్ మార్ఫలాజికల్ కానీ, ఫిజియోలాజికల్ కానీ, ఇంకోటి ఏం చెప్పాను, ఓకే, అలాగా
ఆ టెంపరరీగా ఏదైనా ఒక ఫిజికల్‌గా గాని చేంజ్ వచ్చినా, మార్ఫాలాజికల్‌గా గాని చేంజ్ వచ్చినా, ఆ ఎన్విరాన్మెంట్‌కి తగినట్టు మారితే దాన్ని ఏమంటాము అడాప్టేషన్ అంటాం. ఎవల్యూషన్ అంటే ఏంది? కొత్త స్పీసీస్ అనేది జనరేట్ అవ్వాలి. దానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అని చెప్పాను. హైబర్నేషన్ అంటే ఏంది? కొన్ని స్పీసీస్ ఏం చేస్తాయంటే ఎక్స్‌ట్రీమ్ చలుంది. ఇప్పుడు నార్త్ పోల్‌లో ఏం జరుగుతుంది? చాలా ఎక్కువ చలుంటుంది. 6 మంత్స్ ఎండ్ ఉంటుంది. 6 మంత్స్ వాన్ ఉంటుంది. అక్కడ 6 మంత్స్ ఎండ్ ఉంటుంది. 6 మంత్స్ చల్లగా ఉంటుంది. అప్పుడు అయి ఏం చేస్తాయి? ఆ 6 మంత్స్ నిద్రపోతాయి. దాన్నేమంటాం? హైబర్నేషన్ అంటాం. కామ్‌గా నిద్రపోతుంటాయన్నమాట. హైబర్నేషన్ పీరియడ్ అంటాం. సీడ్స్ గూడా జెర్మినేషన్ జరగవు. అయి ఆ 6 మంత్స్ డార్మెంట్ స్టేజ్‌లో ఉంటాయి. ఏం చేయకోకుండా అయి గూడా నిద్రపోతాయన్నమాట. వాటిల్ని హైబర్నేషన్ అంటాము. గ్రాడ్యువల్‌గా ఒక దాంట్లో ఏదైనా చేంజెస్ వస్తే నేనేం చెప్పానండి? గ్రాడ్యువల్ చేంజెస్ ఓవర్ ఎ టైమ్ పీరియడ్ అంటే ఏం గుర్తు రావాలి మీకు? ఎవల్యూషన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫారెస్ట్రీ కాబట్టి. ఉన్నారా అండి? సెషన్‌లో ఉన్నారా? జావిద్ గారు? ఎవరైనా ఉన్నారా అండి సెషన్‌లో? సాయి నవీన్ గారు? అలీ గారు చెప్పండి. ఎందుకు రావట్లేదు? అవ్వట్లేదు. సాయి నవీన్ గారు ఎనేబుల్ అవ్వట్లేదండి మీకు యాక్సెస్ ఇవ్వడానికి. ఐ డోంట్ నో వై. యెస్. ఓకే. నాకు తెలీదు. ఏదో టెక్నికల్ ఎర్రర్‌లా ఉంది. సంథింగ్ నేను యాక్సెస్ ఇవ్వలేకపోతున్నాను మీకు. హ్యాండ్ రైజ్ చేసినా కూడా. ఓకే. ఓకే. మోహన కుమారి గారు క్లాస్ అర్థమవుతుందండి? బిట్స్ చేయగలుగుతున్నారా? అది యూపీఎస్సీ స్టాండర్డ్ బట్ స్టిల్ మీకు దాంట్లో ఒక స్టేట్మెంట్ మీకు ఒక క్వెషన్ అవుతుందన్నమాట. అక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయంటే మీకు 4 క్వెషన్స్ పడే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అవ్వట్లేదు? ఒక్క నిమిషం అండి. నేను సార్‌ని కనెక్ట్ చేస్తాను. క్లాస్ మీకు అర్థమవుతుందా? ఇంకా కొంచెం స్లోగా చెప్పాలా? లేదు ఇంగ్లీష్‌లో చెప్పాలా? ఎలా చెప్పాలి? మీకు అర్థమవుతుందా? ఉన్నారా అండి? క్లియర్. ఓకే.
నేను మీరు క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు చేయగలుగుతున్నారండి? మనం రేపటి నుంచి ఏం చేద్దామంటే ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఎఫ్ఎస్ఓ క్వెషన్స్ అన్నీ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నీ ఒక టాపిక్ అయిపోవడం, దాని కింద ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి క్వెషన్స్ అనేది రేపు మనం ఒకసారి చూసేసుకుందాం. ఇవాళంటే ఫస్ట్ డే కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి నేను ఆ క్వెషన్స్ తీసుకురాలేదు. రేపేం చేద్దామంటే మనం ఇవాళ బేసిక్ టర్మినాలజీ చూసాం కాబట్టి రేపు ఈ బేసిక్ టర్మినాలజీకి సంబంధించి ఫస్ట్ 10 మినిట్స్ ఏం చేద్దామంటే ఇవాళ జరిగిన క్లాస్‌కి సంబంధించిన ఎంసీక్యూస్ ఒక 10 చూద్దాము. నెక్స్ట్ రేపటి కాన్సెప్ట్ చూద్దాము. దానికి సంబంధించిన ఎంసీక్యూస్. ప్రతిరోజు ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి ఒక పాసిబిలిటీ ఉన్న 10 క్వెషన్స్ మనం డిస్కస్ చేసేసుకుందాం క్లాస్‌లోనే. అప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? మీకు ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోతే, ఈ క్లాస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి రికార్డ్ అయిన క్లాస్ స్పీడ్‌గా పెట్టుకొని వినేసేయండి. అంటే ఫస్ట్ టైం మీరు బైపీసీ కాకుండా ఫస్ట్ టైం మీరు ఎన్విరాన్మెంట్ వింటున్నట్లయితే కొద్దిగా ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవడంలో కష్టమవుతుందేమో గానీ, బట్ వన్స్ మీకు అర్థమైపోయిందంటే చాలా ఈజీ ఈ టాపిక్. చాలా చాలా స్కోరింగ్ టాపిక్ అన్నమాట. ఇప్పుడు ఇదొక్క క్వెషన్ చూసేసి మనం ఎండ్ చేసేద్దామండి కాన్సెప్ట్స్. ఇవాళ ఫస్ట్ డే కదా! కొంచెం తక్కువ టైం తీసుకుందాము. నేను ఇది చెప్పాను గదా! టుండ్రా ఎక్కడుంటుంది? పైనుంటుంది. టైగా ఎక్కడుంటుంది? కిందుంటుంది. దాని కింద ఏముంటుంది? టెంపరేట్ ఉంటుంది. టెంపరేట్ కింద ఏముంటుంది? ట్రాపికల్ ఉంటుంది. ట్రాపికల్‌లో సెకండ్ కేటగిరీ ఏముంటుంది? డెజర్ట్ వెజిటేషన్ ఉంటుంది. ఇవన్నీ చెప్పాను గదా! ఇక్కడ చూడండి నీడిల్ లైక్ లీవ్స్ అనంగానే మనకు అర్థమైపోతుంది. ఎక్కడుంటాయి చెప్పండి? నీడిల్ లైఫ్ లీవ్స్ ఎక్కడుంటాయి? చెప్తున్నారా? ఎవరికైనా అర్థమైందా? నీడిల్ లైఫ్ స్ట్రక్చర్. నీడిల్ స్ట్రక్చర్‌తో ఉండే లీవ్ ఆకులు ఎక్కడుంటాయి? డెజర్ట్‌లో ఉంటుందా? అసలు ఆప్షన్ చూడంగానే తెలిసిపోతుంది కదా! డెజర్ట్‌లో ఎందుకు ఇన్‌కరెక్ట్ పేరు. ఓకే. స్లోపింగ్ బ్రాంచెస్ ఉంటాయా డెజర్ట్‌లో? ఉండవు కదా! ఇవి ఎక్కడుంటాయి? టైగాలో ఉంటాయి కదా! ఇది టైగాలో ఉంటాయి. డీప్ రూట్స్ ఎక్కడుంటాయి? డెజర్ట్‌లో కదా! Waxy and thick leaves or no deep roots. Okay. ట్రాపికల్ కెనోపీ దేనికి సంబంధించింది? కెనోపీ ట్రాపికల్‌కే కదా! కెనోపీ ట్రాపికల్‌కి సంబంధించింది. డీప్ రూట్స్ ఎక్కడుంటాయి? డెజర్ట్‌లోనే ఉంటాయి. వ్యాక్సీ ఆర్ థిక్ లీవ్స్ ఎక్కడుంటాయి? టండ్రాలోనే కదా ఉంటాయి. టండ్రానే కదా! ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఓకే. టైగా, డీప్ రూట్ సిస్టమ్, డెజర్ట్, కెనోపీ. ఓకే. కరెక్టే. ఓకే అండి. ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీరు. 6 మార్క్స్ ఇది అసలు అడిగే అవకాశమే లేదు. ఈ ఎర్రర్స్ అంతా మీకు అనవసరం. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ హోమియోస్టాసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రలైజేషన్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది హోమియోస్టాసిస్. ఎకలాజికల్ సక్సెషన్ అంటే ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ 2 రకాల సక్సెషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ బేర్ రాక్. ఒక రాక్ నుంచి సాయిల్ ఎలా ఫార్మ్ అవుతుంది? సాయిల్ నుంచి లైఫ్ ఫార్మ్ ఎలా జనరేట్ అవుతుంది? ట్రీస్ ఎలా వస్తాయి? యానిమల్స్ ఎలా వస్తాయి? ఇలా జరిగితే ప్రైమరీ సక్సెషన్ అంటారు. సెకండరీ సక్సెషన్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా ఉన్న చెట్లు ఉంటాయి కదా! ఫారెస్ట్ ఫైరో ఏదో ఒకటి జరిగిపోవడం వల్ల చెట్టు అనేది చచ్చిపోవడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ కొత్త లైఫ్ ఫార్మ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే సెకండరీ అన్నమాట. ఫస్ట్ బేర్ రాక్ నుంచి జరిగితే ప్రైమరీ సక్సెషన్, ఉన్న లైఫ్ ఫార్మ్ డెస్ట్రాయ్ అయిపోయి కొత్తగా జరిగితే దాన్ని సెకండరీ సక్సెషన్ అంటాము. వీటిలి రెండిటికి ఒక హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం పొజిషన్‌ని మెయింటైన్ చేయడాన్ని హోమియోస్టాసిస్ అంటారు. మీరు ఇక్కడ ఇవాళ ఇదంతా చెప్తే మీకు ఆ బ్రెయిన్ ఓవర్ హీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. బేసిక్స్ చెప్దాం అనుకున్నాను నేను ఇవాళ. ఎకలాజికల్ సక్సెషన్‌లో ఒక ప్రైమరీ సక్సెషన్ జరిగిన తర్వాత మెచ్యూర్ కమ్యూనిటీ అనేది రీచ్ అయ్యి స్టేబుల్ ల్యాండ్ ఫార్మ్ వస్తే దాన్ని ఏమంటాం అంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాము. సో ఇవాళ ఇంత డెప్త్‌గా వద్దు.
అనుకుంటున్నాను. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి విల్ స్టార్ట్ టుమారో. నేను క్లాస్ ఎండ్ అయిపోయిన ఒక 1 అవర్ లోపల మీకు పీడిఎఫ్ అప్డేట్ చేస్తాను. సో మీరు రేపు వచ్చేటప్పుడు ఆ పీడిఎఫ్ చదువుకొని వస్తే మనం కాన్సెప్ట్స్ అనేటివి బిట్స్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. ఇవాళ మనం ఎక్కడ దాకా కంప్లీట్ చేసాం ఒకసారి ఓవర్‌వ్యూ చూసేద్దాము. అందరూ ఒకసారి నాకు రెస్పాండ్ అయ్యారంటే నేను క్వెషన్స్ అడుగుతాను. మీకు ఎక్కడి వరకు అర్థమైందనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. నాకు యాక్సెస్ ఇవ్వడానికి కుదురుతుందో లేదో అని. నాకు ఇందాక అయింది, ఇప్పుడు అవ్వలేదు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే. సాయి నవీన్ గారు క్లాస్ ఎలా ఉందండి? అర్థమైతుందా? హలో! మీకు నేను వినిపిస్తున్నానా? వినిపిస్తుంది. మీ క్లాస్ అర్థమైందా? అర్థమవుతుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ అండి మీది? ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండా? సైన్స్ బ్యాక్‌గ్రౌండా? సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. బీటెక్. సో మీకు ఈజీగా ఉందా? ఓకే. అంటే కొన్ని టెర్మినాలజీస్ కొంచెం న్యూగా ఉంది. ఈ టర్మ్స్ కొంచెం కష్టంగా అనిపిస్తాయి. ఫస్ట్ ఈ టర్మ్స్ చెప్పడానికే చాలా టైం పడుతుంది. కానీ ఈ టర్మ్స్ వన్స్ అయిపోయిందంటే మీకు నేను మెటీరియల్ ఇచ్చేస్తాను. ఏవి గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే క్రిస్ప్‌గా ఉంటుంది మెటీరియల్. ఇంత డెప్త్‌గా ఉండదు. మీకు డైరెక్ట్‌గా దీని మీద క్వెషన్ పడుతుంది. ఆ టర్మ్ అక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కిందనే ఉంటాయన్నమాట. అలా నేను ఓకే. మెటీరియల్ ఇచ్చేస్తాను. ఎవ్రీడే మీకు జరిగిన క్లాస్‌కి సంబంధించిన మెటీరియల్ అంతా ఇచ్చేస్తాను. పక్క రోజు మీరు క్లాస్‌కి వచ్చేటప్పుడు ఒకసారి మెటీరియల్ చూసుకొని వస్తే మనం దాని మీద ఎంసీక్యూస్ ఒకసారి డిస్కస్ చేసుకొని కొత్త క్లాస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇవాళ ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నేను నార్మల్‌గా అంటే మిడిల్‌లో జాయిన్ అయ్యాను. కొంచెం ఓకే. మళ్ళీ ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు? అంటే ఆహ్, ఎకోసిస్టమ్ ఉన్నారా? ఎకోసిస్టమ్, ఎకాలజీ, ఎకోటోన్ విన్నారా? లేదు, ఇక్కడ ట్రోపికల్ నుంచి చెప్పారు కదా! అంటే మీరు ఎడ్జ్ స్పీసీస్, ఎడ్జ్ ఎఫెక్ట్ అవి విన్నారా? యూరి హెలైన్, విన్నాను. స్టీనో హెలైన్. సెలెనిటీ. ఓకే. వెరీ గుడ్. అవును, విన్నాను. ఓకే. అర్థమైతుంది కదండి. ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే చెప్పండి. నేను సో దట్ మీరు రెక్టిఫై చేసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను. లేదు, ఓకేనా? అర్థమవుతుంది. అంటే ఈవెన్ స్లోగా ఉందా కొంచెం? లేదు. బానే ఉంది. అంటే తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కదా! సో, ఈవెన్ అండర్‌స్టాండ్. అంటే ఇది ఆఫ్‌లైన్ క్లాస్ కాదు గదా! సో దట్ నేను మిమ్మల్ని చూడలేను కదా! ఎవరికైనా అర్థం కాలేదు అంటే నాకు తెలియదనమాట. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఫీడ్‌బ్యాక్ తీసుకొని నెక్స్ట్ క్లాస్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. అందుకోసం. ఓకేనా? ఓకే. ఇంకేమైనా మీకు క్వెరీస్ ఉన్నాయా? లేదండి. ఓకే. థ్యాంక్ యూ అండి. సో మోహన కుమారి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఉన్నారా అండి మోహన కుమారి? క్లాస్ అర్థమైతుందా అండి మీకు? హలో. క్లాస్ అర్థమైతుందా అండి మోహన గారు? అర్థమవుతుంది మేడం. బట్ నేను కొంచెం క్లమ్సీగా ఉన్నింది. సరిగ్గా వినిపించలేదు నా క్లాస్. ఓకే. మీరు ఒకసారి రికార్డెడ్ క్లాస్ కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసేసుకోండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ టైమ్ వింటున్నారా? మీకు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ తెలుసా అండి? నాకు ఐడియా లేదు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కొత్తగానే అనిపిస్తుంది క్లాసెస్. ఓకే. బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్‌లో మీకు కష్టంగా అనిపించినా కూడా ఇవాళ మనం బేసిక్స్ కాబట్టి చూసుకునింది. రేపటి నుంచి మనం ఒక ఫార్మాట్‌లో ఎళ్దాము. సో దట్ మీకు నాకు కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ మీకు ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా గాని విల్ రెక్టిఫై అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకునేద్దాం. ఓకేనా? అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ప్రెసెంట్ అయితే ఏం లేవు. నేను ఒకసారి రికార్డెడ్ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే మిమ్మల్ని అడుగుతాను. ఓకే. సార్‌ని పింగ్ చేసినా సార్ చెప్తారండి. లేదంటే గ్రూప్ ఉంది కదా! అక్కడ మీరు మెసేజ్ చేసినా మేము రిప్లై ఇస్తాం. అలాగే అండి. ఓకే. సాయి నవీన్ గారు. చెప్పండి మేడం. మోహన గారు హ్యాండ్ రైజ్ చేశారు. లేదు. ఓకే. ఓకే.
నవీన్ గారు, సాయి నవీన్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో దట్ మనం మీరు అంటే ఇవాళ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ కాబట్టి నేను అందరితో ఒకసారి ఇంటరాక్షన్ పెట్టుకుంటున్నాను. సార్ అర్థమవుతుందా క్లాస్ మీకు? అర్థమవుతుందండి. కొంచెం స్లోగా ఉందా? లేదు మీకు సరిపోయిందా పేస్? లేదు, ఓకే, సరిపోయింది. ఏదైనా కొంచెం క్లమ్జీగా అనిపించిందా క్లాస్? నో, క్లియర్గా ఉంది. క్లియర్ గానే ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో పింగ్ చేసినా కూడా వి విల్ రెస్పాండ్ అండి. ఓకే మేడం. రేపటి నుంచి ఏంటంటే ఇవాళ క్లాస్ ఒక 1 అవర్ లో అప్డేట్ చేస్తాను నేను. పీడిఎఫ్ అందరికి షేర్ చేస్తాను యాప్ లోనే. మీకు అది డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తీసుకొని మీరు రేపు వచ్చే ముందు అది క్లాస్ ఒకసారి చదువుకొని వస్తే రేపు మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ వీక్లీ టెస్ట్ పెడతాం కాబట్టి బాగుంటుంది. ఓకే, ఫైన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రజెంట్ లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో జావిద్ గారు, నాకు మీ పేరు తెలియదండి. మీరు జావిద్ అని చెప్పినట్టు గుర్తు ఇందాక. ఓకే, మీకేం క్వరీస్ లేకపోతే వీళ్ళు ఎండ్ దిస్ సెషన్ అండి. ఓకేనా? ఓకే అండి, 1 అవర్ లో పీడిఎఫ్ అప్డేట్ చేస్తాను. ఒకసారి రేపు క్లాస్కి వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేయండి. 6:30కి అంతా క్లాస్ ఉంటుంది ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ.